బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి హృదయపూర్వక నమస్కారాలు. ధ్యానులందరికీ, ఆత్మీయులందరికీ, జీవంతో ఉన్న ప్రతి ఒక్కరికి నా వందనం. ఇక్కడ జీవం అంటే ప్రాణం కాదు. పిఎంసి యుఎస్ఏ ఛానల్ వారికి నా హృదయపూర్వక వందనం. ఎంత అద్భుతంగా కష్టపడుతున్నారో ఒక్కొక్కళ్ళు. నేను 98 నుంచి ధ్యానం మొదలు పెట్టాను. ఏదో ఒక కారణం కావాలి ధ్యానంలోకి రావడానికి. ఎన్నో విషయాలు తెలుసుకోవాలని ఉన్నా సరిగ్గా మన పిఎస్ఎం మూమెంట్ ద్వారా వచ్చినటువంటి సమాధానాలు నాకు ఏ మూమెంట్ ద్వారా దొరకలేదు. పత్రిజీ గారి ద్వారానే అసలు ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అన్నది పర్ఫెక్ట్గా అర్థమైంది. ఏ స్థాయికి సంబంధించిన గురువులు ఆ స్థాయికి ఉన్నారు. ఆ గురువులందరూ కూడా అందరికీ కూడా నా నమస్కారాలు. అయితే ఇక్కడ సూక్ష్మ శరీర యానము, దాని అనుభవాలు. కొత్తవారు ఉండి ఉండొచ్చు, తెలిసిన వారు ఉండి ఉండొచ్చు, ఈ మాట విన్నవారు ఉండి ఉండొచ్చు. కానీ కొత్తవారు అసలు సూక్ష్మ శరీర యానం ఏంటి అని అంటే అసలు ఏమీ తెలియని వారికి నేను చెప్తున్నాను. మనకి 7 శరీరాలు ఉన్నాయి. మన భౌతిక శరీరం గురించే మనకు సరిగ్గా తెలియదు. లోపల ఏమి ఇంద్రియాలు ఉన్నాయో, బయట ఇంద్రియాలని ఎలా వాడుకోవాలో మనకు తెలియదు. అలాంటప్పుడు ఇంకా సూక్ష్మ శరీర యానం గురించి పర్ఫెక్ట్గా ఎలా తెలుస్తుంది? ధ్యానానికి ముందు ఎన్నో జన్మల కోట్ల యుగాల నుంచి నేను నేర్చుకున్నటువంటి ఈ జ్ఞానం కంటిన్యూషన్లో ఇప్పుడు నాకు అర్థమైంది. అదంతా మా ఆయన మరుగుబడి ఉంటుంది కాబట్టి తెలియదు. కళలు, మనకు అనేక రకాలైన కళలు వస్తూ ఉంటాయి. ఆ కళల గురించి మనకు తెలుసు. కళలో నాకు ఇది జరిగింది అది జరిగింది అనుకుంటాం. కళలో నాకు ఈ మాట మనం తెలుసుకోవాలండి. కళలో ఇలా జరిగింది, నేను ఇలా ఉన్నాను, నాకు ఇది జరిగింది. కళలో ఇది జరిగింది అన్నప్పుడు కొన్ని విషయాలు భయపడతారు, కొన్ని విషయాలు ఆనందపడతారు. ఇక్కడ జరగాల్సినవి కళలో ఎందుకు జరిగింది ఎప్పుడు ఆలోచించలేదు. ధ్యానానికి ముందు ఎప్పుడు ఆ విషయం ఆలోచించా. కళ వచ్చిందంటున్నాం కానీ కళలో నాకు అంటే కళలో నేనున్నాను. నేను ఎలా ఉన్నాను కళలో ఏదైతే నేను ఉన్నానో అదే సూక్ష్మ శరీరం. సూక్ష్మంగా ఉంటుంది అది. ఆ కళలో జరిగినప్పుడు దుఃఖపడచ్చు, భయపడచ్చు, ఎవరో తరుముతున్నట్టు రావచ్చు, లేకపోతే ఏదో పెళ్లిళ్ళల్లో పేరెంట్ అంటే మనస్సులో ఏదైతే ఉందో కొన్ని అవి ప్లే చేస్తూ ఉంటాయి. అలా ఇది ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చామో ఈ శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానంలో అద్భుతమైన విశ్వశక్తిని తీసుకుని మన ఆలోచన కట్ చేసుకున్నాం. ఇక్కడ ఎందుకనంటే మైండ్లోంచి వచ్చే ఆలోచన ఎప్పుడైతే కట్ అయిపోయిందో అవి కట్ అవుతూ ఉంటే మనం అంతర్ముఖ ప్రయాణం చేస్తూ ఉంటాం. శ్వాస మీద ధ్యాస జరుగుతూ ఉంటుంది. ఈ అంతర్ముఖ ప్రయాణంలో దానికి ఇప్పటిదాకా అంతకు మునుపొచ్చిన కళలు అన్ని తాత్కాలికమైనవి, ఎవరికో అద్భుతమైన వాళ్ళకి జరగబోయేవి కొంతమందికి తెలుస్తాయి తప్ప ప్రాపంచికమైన సంబంధించినవే ఎక్కువ వచ్చాయి. కానీ ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చి మనం లోపలికి ప్రయాణం మొదలు పెట్టామో, శ్వాస మీద ధ్యాస మొదలు పెట్టామో అప్పుడు ఈ బుద్ధి అనేది ఆత్మతో కలిసి అంతర్ముఖం అవటమే శ్వాస మీద ధ్యాస.
ఇప్పుడు దాకా ఆత్మ ఏం చేసిందంటే మనస్సు చెప్పినట్టు ప్రపంచంలో జరిగినట్టు దానికి కనెక్ట్ అయి ఉంది. ఎప్పుడైతే ధ్యానం మొదలు పెట్టామో ఇప్పుడు అది మన లోపలికి అంతర్ముఖం అవటం మొదలు పెట్టింది. ఆత్మ ఎప్పుడైతే అంతర్ముఖమైందో బుద్ధి దాని వైపు తిరిగింది. ఈ బుద్ధి వికసించింది. ఈ బుద్ధికి జ్ఞానం వచ్చింది. ఈ బుద్ధికి జ్ఞానం వచ్చి ఈ జ్ఞానంతో అంతర్ముఖ ప్రయాణం అయినప్పుడు అప్పుడు గాని ఈ సూక్ష్మ శరీరం మనం మెలకువతో ఉన్నా మనకు శబ్దాలు వినిపిస్తున్నా ఏం చేస్తున్నా కూడా అది కదలిక మొదలెడుతుంది. అంటే దాని భయం మనం మెలకువతో ఉంటే అది బయటికి రాదు నిద్రలో తప్ప. ఇప్పుడు ధ్యానంలో దానికి ధైర్యం వచ్చింది. అది పాఠాలు నేర్చుకోవాలనుకుంటోంది. అది బయటకొస్తుంది. బయటకొచ్చి ఎంతో మంది ధ్యానులు నన్ను నేను చూసుకున్నాను. నేను ఇప్పుడు ఎలా కూర్చున్నానో నన్ను నేను అలా ఎదురుగుండా చూసుకుంటాను. ఎదురుగుండా ఉన్నట్టు. ఇదే నేను ఎలా ఉన్నానో అలాగే ఉందంటే మనం ఎలా ఉన్నామో అది అలాగే ఉంటుంది. అదే మనం మనమే అది. కానీ భౌతికమైనటువంటి మన అనుభవాలు వేరు. అది సూక్ష్మంగా ఉన్నటువంటి దాని అనుభవాలు వేరు. ఎన్ని ఎన్ని రకాలైన అనుభవాలున్నాయో సూక్ష్మ శరీరాలకి. ఒక్కళ్ళు కాదండి. కోటాను కోట్ల మిలియన్ పీపుల్స్ ఉన్నారు. వాళ్ళు ఎన్నెన్ని కోట్ల యుగాలు ఎక్కడెక్కడ తిరిగి ఏమేమి జ్ఞానం సంపాదించుకున్నారో అవన్నీ ఆ సూక్ష్మంగా రికార్డ్ అయ్యి ఉంటాయి. ఇక్కడ భౌతికంగా మనకేమి రికార్డ్ అయ్యి ఉంటాయి చెప్పండి? ప్రాపంచికమైనవి రికార్డ్ అయి ఉంటాయి మైండ్‌లో. ఏది వింటున్నామో, ఏం చూస్తున్నామో అది. అలాగే నాకు ఈ ధ్యానం లేకమునుపే మొట్టమొదటి సూక్ష్మ శరీర అనుభవం ఏంటి అంటే మంచం మీద పడుకున్న దాన్ని పైకి లేచిపోతున్నా. భయమేసింది. ఇదేంటి మంచం మీద పడుకున్న దాన్ని పైకి లేచిపోతున్నాను. ఇంకా పైకి లేచిపోతున్నాను. ఆ ఫ్యాన్ నాకు కొట్టుకుంటుందేమో. ఈ ఆలోచన ఏంటంటే భౌతికమైన ఆలోచన. అది సూక్ష్మ శరీరం అని తెలీదు. సూక్ష్మ శరీరానికి ఫ్యాను కొట్టుకోదు. ఇప్పుడు భగవద్గీతలో కృష్ణుడు చెప్పారు. ఆత్మ వానకి తడవదు, ఎండకి ఎండదు, నిప్పులో కాలొద్దు, దహింపబడదు ఇవన్నీను. ఈ సూక్ష్మ శరీరం కూడా అంతే. దానికి ఏమీ అవ్వదు. కానీ దానికి ఎంత భయం అంటే ఈ భౌతికమైన మన భయాలన్నీ దానికి కూడా ఉంటాయి. ఇక్కడ ఆలోచనే అది డెవలప్ అయింది. అమ్మో నాకు అది కొట్టుకుంటుందేమో, ఆ ఫ్యాన్ తగులుతుందేమో అని. ఆ ఫ్యాన్ దాకా ఎప్పుడైతే నాకు ఆ భయం వచ్చిందో వెంటనే అది మళ్ళీ కిందకి వచ్చేసింది. అదేంటో అసలు నాకు అర్థం కాలేదు. తర్వాత ఈ ధ్యానంలోకి రాకమునుపు ఇలాంటి 2, 3 ఎక్స్‌పీరియన్స్‌లు వచ్చినియి. ధ్యానంలో నేను బాగా స్థితమైన తర్వాత అప్పుడు నా ఫస్ట్ ఆస్ట్రల్ ట్రావెల్స్ ఎట్లా జరిగిందంటే సడెన్‌గా మంచం మీద నుంచి ఒక్కసారి నేను లేచి వెళ్ళిపోతున్నట్టు కనిపించింది. అది ఎంత వేగం అంటే ట్రైన్‌కి 10 రెట్లు వేగం. నేను వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నా. అప్పటికి నా ఆస్ట్రల్ బాడీ వెళ్తోంది అనేది స్పృహ కూడా నాకు లేదు. నేను దూకి ఇదేంటి ఇట్లా వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నా. అలా అంత వేగంగా రైలు పట్టాల మీద ఎలా వెళ్ళిపోతుంది. ఆ పక్క, ఈ పక్క మన ట్రైన్‌లో కూర్చున్నప్పుడు ఎలా కనపడతాయో అలా కనపడుతున్నాయి. అంటే ముందు నా శరీరంలో వచ్చినటువంటి బయటకొచ్చిన సూక్ష్మ శరీరం స్పృహతో ఉండి, అంటే మెలకువతో ఉండి, నాకన్నీ ఇక్కడ తెలుస్తున్నాయి. అది మెలకువతో ఉండి బయటకొచ్చి ఆ ట్రైన్ ఎమ్మట వెళ్ళిపోయింది. అంటే దానికి భయం పోయింది. అంతకు మునుపు ఉన్న భయం మరి ఇప్పుడు ఆ భయం ఎందుకు పోయింది? ఎలా పోయింది? దానికి జ్ఞానం ఉంది. కానీ అది కూడా ఈ ప్రపంచంలో మనం ఎట్లా మాయతో కప్పబడ్డామో అది కూడా మాయతో కప్పబడిపోయి కూర్చుంది. కాలేజీకెళ్ళి పుస్తకాలు చదవకుండా ఇంటికొచ్చినట్టు, వాళ్ళు చెప్పింది వినకుండా ఇంటికొచ్చినట్టు, ఏ సూక్ష్మ శరీరాన్ని మన దేహంలో ధరించి భూమి మీదకొచ్చినటువంటి ఈ ఆత్మ, ఆ సూక్ష్మ శరీరానికి పనే లేకుండా అయిపోయింది. దానికి జ్ఞానమే లేకుండా పోయింది. అది ఏ జ్ఞానం అయితే నేర్చుకుందామని చెప్పి ఈ శరీరంలోకొచ్చిందో, ఆ జ్ఞానం అనేది లేకుండా అజ్ఞానంగానే ఉండిపోయింది రామచంద్ర. ఇలా ఎన్ని జన్మలెత్తామో. మాకు సూక్ష్మ శరీరయానం చేయాలని ఉందండి. ఆస్ట్రల్ ట్రావెల్ చేయాలని ఉందండి. ఎలాగండి అని అడుగుతున్నారు. కానీ వాళ్ళల్లో ఆ జ్ఞానం ఉంది.
ఇవాళ సూక్ష్మ శరీరయానం కాదు, వాళ్ళు ఎన్ని జన్మల నుంచి సూక్ష్మ శరీరయానం చేసి ఉన్నారో. అయితే ఏమైపోయింది ఇప్పుడు? ఎందుకు జరగటం లేదు? మనం ఎంతమందికైనా మనం సూక్ష్మ శరీరాలను బయటికి తెప్పించి మనం ఈ జ్ఞానం చెప్పగలుగుతాం? ఈ ప్రపంచంలో ఉండే జనాలు ఎంతమంది ఉన్నారు? యూనివర్సల్లో భూమండలం మీద ఉండేటువంటి ఈ జనాలు మొత్తం ఎంతమంది ఉన్నారా అనేది వాళ్ళు చూస్తారు కానీ, ఇండియాలో ఎంతమంది ఉన్నారు, అమెరికాలో ఎంతమంది ఉన్నారు అని చూడరు వాళ్ళు. మనకు మళ్ళీ చూడరు. మన లిస్టు వేరు, వాళ్ళ లిస్టు వేరు ఇక్కడ. అందుకని ఈ భయం అనేది జ్ఞానంలోకి వచ్చిన తర్వాత, దానికి మన జ్ఞానం ఎప్పుడైతే వచ్చిందో దానికి ఎంత ధైర్యం వచ్చిందంటే, నేను ఎక్కడ దీంట్లో నుంచి బయటికెళ్ళి మొత్తం నేను తిరిగి వచ్చేదాకా కూడా నాకు ఎలాంటి ఆపద కలవదు. ఎందుకంటే సూక్ష్మ శరీరానికి మనకి మన బొడ్డు భాగంలో ఇంత దాని కనెక్షన్ ఉంటుందండి, ఇట్లా బుడిపిలాగా. అది సిల్వర్ కార్డ్. తల్లికి బిడ్డకి ఉండే ఒక పేగు, ఆహారపు పేగు ఎలా అయితే ఉంటుందో అలాగే దీనికి కూడా ఈ సిల్వర్ కార్డ్‌కి, ఈ బొడ్డుకి కనెక్షన్ ఉంటుంది. ఈ కనెక్షను అలా వేగంగా, అది ఎంత దూరం అంటే భూమి చుట్టూ కూడా ఎంత వేగంగా నిమిషంలో ఓ 10 చుట్లు చుట్టేసుకొని వస్తుంది. ఇక్కడ నిమిషంలో మన కుర్చీలోంచి లేసి ఒక గుమ్మం దాటేసరికి నిమిషం పడుతుంది. దీనికి దానికి సంబంధం ఏంటి? భౌతిక శరీర అనుభవాలు ఇది వేరు, ఆస్ట్రల్‌గా దాని అనుభవాలు వేరు. అందుకని అది అంత వేగంగా ప్రయాణించేసింది. ఈ శ్వాస మీద ధ్యాస, ధ్యానం అనేది ఆస్ట్రల్ బాడీ యొక్క భయం పోగొడుతుంది. ఇది చాలా మందికి తెలీదు. ఆ భయం భౌతికంగా మనకు అన్ని విషయాల్లో భయం. సొసైటీ ఏమనుకుంటుందో అని భయం, పక్క వాళ్ళు ఏమనుకుంటారో అని భయం, ఇంట్లో అత్తగారు ఏమంటారో అని భయం. మన జీవితం అంతా భయమే. స్కూల్లో టీచర్ ఏమంటారో భయం, వాళ్ళు ఎలా చెప్తే అలా ఉండకపోతే ఏమంటారో అని భయం. ఎన్ని రకాలైన భయాలు, ఇన్ని రకాలైన భయాలు తీగలు చుట్టినట్టు మనం కట్టేస్తే మన ఎదుగుదల ఎక్కడి నుంచి వస్తుంది? మనం ఉన్న చోటే ఉందాం, ఇంట్లోనే ఉందాం, ఇంట్లో ఎలా ఉండాలో అలాగే ఉంది. భయం ఎక్కడ పోగొట్టుకోవాలి? లోపల ఆస్ట్రల్ బాడీకి భయం పోగొట్టుకోవాలి. ఆ భయం పోవాలి అంటే ఈ ధ్యానంతో ఆస్ట్రల్ బాడీ భయం కూడా పోతుంది. ఎంతెంత జ్ఞానాలు ఉన్నాయంటే అసలు ఆ సూక్ష్మ శరీరాల జ్ఞానాలు చూసి ఏమిటిది మనకు అర్థం కాదు. మనకి అర్థం కాదు, అది ఎట్టి పరిస్థితిలోనూ అర్థం కాదు. కళలు ఒక్కటే తెలుసు. కాబట్టి ఆ రోజున నా ఆస్ట్రల్ బాడీ ఆ భయం అనేది ఎప్పుడైతే పోయిందో కంప్లీట్ అలా ఎంత దూరం వెళ్ళిపోయి ఒక్కసారి పైకి లేచి పెడుతుంటే ఎలా ఉంటుందంటే, చిన్నపిల్లలకి మనం పట్టుకుని చంకలో పట్టుకుని పిల్లల్ని నడక రాగానే వదిలితే ఎలా పరిగెడతాడో అంత ఆనందంగా వెళ్ళిపోతుంది, అంత స్వేచ్ఛగా వెళ్ళిపోతుంది. అది ఎంత స్వేచ్ఛగా స్పీడ్గా వెళ్ళిపోతుందంటే ఆకాశంలోకి దూసుకొని పోయి ఆ పైకెళ్ళి ఆ పైన నేను నుంచుని కిందకి చూస్తే ఈ నాకేం కనిపించిందంటే ఒక పెద్ద ఆ హిమాలయాలు కనిపించినాయి. ఓ నేను హిమాలయాలు పైన ఉన్నాను అని చూశాను అనుకున్నాను. మరి అదే భౌతిక శరీరం వెళ్ళాలంటే ఎంత కష్టపడి మనం హిమాలయాలకు వెళ్ళాలి. హిమాలయాలకు వెళ్ళినా మనం ఉండే ప్లేస్ లో ఎంత మన కనుచూపు ఎంత మేర అయితే కనపడుతుందో అంత మట్టుకే మనం చూడగలుగుతాం. అదే ఆస్ట్రల్ బాడీ మొత్తాన్ని చూడగలిగింది అంత అద్భుతంగా. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టా. మళ్ళీ ప్రయాణం ఎంతసేపు, ఒక్క సెకండ్లో 1000 వంతులు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతున్నాం. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళగానే పెద్ద ప్లే గ్రౌండ్ కనిపించింది. ఈ ప్లే గ్రౌండ్ ఎక్కడో అని నాకు తెలియలేదు. తర్వాత చూస్తే అది అమెరికాలో క్రికెట్ ఆడే ప్లేస్ అది. మళ్ళీ అక్కడే ఒక మేరీ మాత క్రీస్తుని ఎత్తుకుని ఉన్నటువంటి ఒక పెద్ద స్టాచ్యూ కనిపించింది. ఆ తర్వాత కిరీటం పెట్టుకుని లైట్ పట్టుకున్నది కనిపించింది. అప్పుడు నేను అది చూసి గుర్తుపట్టాను, ఓ ఇది అమెరికానా అనుకుని. అది అలా అక్కడి నుంచి పైకి వెళ్ళిపోయింది.
పూర్తిగా పైకెళ్ళిపోయా. పూర్తిగా పైకెళ్ళిపోయి ఇంకా నేను ఆ శూన్యంలో వెళుతూ ఉంటే ఒక పెద్ద ఎలాంటిదంటే ఒక పెద్ద ఆహ్, ఒక కొండలో సగం ముక్కల్లాంటివి. ముక్కలు ముక్కలయిపోయి అయి నా వైపుకొస్తుంది. భయమేసింది. ఇప్పుడు దాకా భయం లేదు. ఏది లేదు అన్నీ ఆనందంగా చూసుకుంటా వచ్చా. ఇక్కడ మళ్ళీ నాకు ఫిజికల్ మైండ్ యాక్ట్ చేసిందక్కడ. అది వచ్చి నన్ను కొట్టుకుంటుందేమో! అంత పెద్ద బండరాయి వచ్చి నన్ను కొట్టుకుంటుందేమోనని. కానీ ఈ లోపల అది రానే వచ్చింది. దాంట్లో నుంచి నేను వెళ్ళిపోయాను. అప్పుడు అర్థమైంది. ఓహ్! నన్ను ఏది కొట్టదు. నన్ను ఏది తాకదు. నేను అన్నిట్లో నుంచి వెళ్ళగలను. రాతిలో నుంచి వెళ్ళగలను, నీటిలో నుంచి వెళ్ళగలను, ఎక్కడి నుంచన్నా వెళ్ళగలను అని అప్పుడు తెలిసింది నాకు. ఆ ఎక్స్‌పీరియన్స్ వచ్చినాక నాకు అర్థమైంది. అక్కడి నుంచి బయలుదేరిపోయాను. అక్కడి నుంచి వెళ్ళేదలికి నాకు ఈ 7 రంగుల ఇంద్రధనుస్సు కనిపించింది. అసలు మేఘాలు 7 రంగులతో మనం ఇక్కడి నుంచి ఇంద్రధనుస్సు చూస్తాం. కానీ ఇంద్రధనుస్సు దగ్గరికెళ్ళి చూసినప్పుడు ఎంత అద్భుతంగా ఉందది. ఎన్ని రంగులు పొగలు పొగలుగా ఇలా ఆ పొగలు ఆ కలర్స్ తోటి వాటి స్థానం తప్పట్లేదు. యెల్లోగానే స్ప్రెడ్ అవుతూ అక్కడ తిరుగుతోంది. గోల్డ్ స్పాట్ గానే ఉంది. అలా ఎంత దూరం ఉందో ఆ ఇంద్రధనుస్సు. ఆ ఇంద్రధనుస్సుకు రోడ్డులాగా చేసుకొని దాని వెంబడ ప్రయాణించాను. ప్రయాణించిన తర్వాత అక్కడ ఒక ప్లానెట్ కనిపించిందండి. ఒక గ్రహం. ఆ గ్రహం చుట్టూ ఒక మన ఫుట్‌బాల్‌కి ఒక కవర్ తొడుగుతాం. ఇట్లా కంతలు హోల్స్‌గా ఉంటుంది. అలాంటిది సెక్యూరిటీ ఉంది. అక్కడికెళ్ళి ఆగాను. అది ఎల్‌పి గ్రహం. దాని పేరు మన భూమండలం ఎలా అంటారో అది కూడా ఒక ఎల్‌పి గ్రహం. అక్కడికెళ్ళి చూస్తే లోపలికి ఎలా వెళ్ళాలో నాకు మార్గం కనిపించట్లేదు. ఎక్కడ ద్వారం కనిపించట్లేదు. చాలా సేపు చూశాను. అక్కడి నుంచి మళ్ళీ తిరిగి నా బాడీలోకొచ్చేసాను. ఇది నా మొట్టమొదటి ధ్యానంలో కూర్చున్నటువంటి ఆస్ట్రల్ ఎక్స్‌పీరియన్స్. వచ్చిన తర్వాత నేను పత్రిజీ గారిని అడిగాను. సార్ ఇలా నేను అందులోకి ఎందుకు వెళ్ళలేకపోయాను అని అంటే వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. మళ్ళీ వెళ్ళాల్సిన అవసరం ఉంటే అప్పుడే వెళ్ళొచ్చు. ఇలాంటి ప్లానెట్స్ చాలా ఉంటాయి. ఏ ప్లానెట్‌లోకి వెళ్ళాలి? ఏ ప్లానెట్‌లోకి వెళ్ళకూడదు? ఏది అవసరం? ఏది అనవసరం అని తెలియాలి. లేకపోతే ఇలాగే తిరుగుతానే ఉంటావు అని చెప్పానన్నారు. అక్కడికి అది అయిపోయింది. అది ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్. ఇక ఆ తర్వాత నేను ఎంత ఉత్సాహంగా ఉందంటే నాకు నేనుగా ఆస్ట్రల్ ట్రావెల్ చేయాలి. ధ్యానంలో కూర్చొని అడగటం మొదలుపెట్టాను. నాకు ఆస్ట్రల్ ట్రావెల్స్ మీద ఇంట్రెస్ట్‌గా ఉంది. నేను వెళ్ళాలి అని చెప్పి. అన్నప్పుడు నన్ను పత్రిజీ గారు సముద్రం అడుగులోకి తీసుకువెళ్లారు. ఆ సముద్రం అడుగున ఎంత అద్భుతంగా ఉందంటే ఎన్ని లోకాలున్నాయి. ఎంత ఆనందంగా ఉంది. అదొక సముద్రంలో మత్స్యలోకాలు అవన్నీ. ఆ! మత్స్యం అంటే మనం ఒట్టి చేపలు తినటమో, వండుకోవటమే తెలుసు గానీ, సినిమాల్లో చూడటమే గానీ అసలు ఆ మత్స్యలోకాలు ఎంత అరే! ఇన్ని లోకాలున్నాయా? సగం చేప, సగం మనిషి ఉన్నారా? వీళ్ళందరికీ కుటుంబాలున్నాయా? వీటన్నిటికి జ్ఞానం ఉందా? ఇవన్నీ ఉన్నాయా? అరే! వీళ్ళ వంశం వాళ్ళని పట్టుకొని మనం తింటున్నాం. అవన్నీ మనల్ని రాక్షసులుగా చూస్తున్నాయా? ఇది అర్థమైంది నాకు. అర్థమయ్యి మళ్ళీ అవన్నీ చూసేసాను. ఎలా చాలా ఆనందంగా ఒక కొత్త లోకాలనన్నీ చూసి మళ్ళీ తిరిగి బయటకొచ్చేసాను. బయటకొచ్చాం. ఇలా ఎందుకనంటే కొన్ని లోకాల్లోకి నాకు వెళ్ళటం తెలియలేదు కాబట్టి అక్కడ నాకు సహాయంగా తీసుకెళ్లారని చెప్పి నాకు అర్థమయింది. అది రెండో ఎక్స్‌పీరియన్స్. ఇక మూడో ఎక్స్‌పీరియన్సు నేను తపోలోకానికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళేదాకా నాకు తపోలోకం అని తెలీదు. అసలు ఆ రంగులు వేరు. ఆ కలర్స్ ఇక్కడ మనం వర్ణించలేం. ఆ ప్రశాంతత ఇక్కడ మనం చెప్పలేం. అలా ఉంది. ఏంటి తపోలోకం ఇలా ఉంది. ఈ రంగులేంటి, ఇవేంటి ఏంటంటే అక్కడ ఋషులు కూర్చొని తపస్సు చేస్తున్నారు.
భూమి మీద తపస్సు చేసుకోవచ్చు కదా! తపస్సు చేసుకుంటున్నారు గదా! తపస్సు అయినాక ఇంకో లోకంలోకి వెళ్ళినాక మనం అది నేర్చుకోవాలి గానీ, వీళ్ళు ఇక్కడ తపస్సు చేస్తున్నారేంటి అనుకున్నా. ఆ తపోలోకం ఒకటుంది. ఇక్కడ తపస్సు చేసి మళ్ళీ అక్కడికెళ్ళి కూడా తపస్సు చేస్తారన్న విషయం నాకు తెలీదు. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది. ఈ తపోలోకం. తపోలోకంలో ఎంతో మంది ఋషులు వాళ్ళు షేర్ చేసుకొని, అక్కడి నుంచి కూడా తపస్సు చేసి ఇంకా పైలోకాలకి వెళ్ళటానికి వాళ్ళు సాధన చేసుకుంటున్నారు. ఇది అయిపోయింది. ఇక మూడో ఎక్స్‌పీరియన్సు విజయవాడలో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అప్పుడు మొట్టమొదట ఎంపీగా మనం ఎమ్మెల్యే, ఎంపీగా చేశాం. పిరమిడ్ పార్టీ తరపున. అప్పుడు నాకు పార్టీ అయిపోయింది. అయిపోయిన తర్వాత నా అంతకు మునుపు ఉన్న నేను వేరు, పార్టీ టైంలో నేను వేరు. ఒక భయం లేదు. ఒక జ్ఞానం. ఇక ప్రతి ఒక్కళ్ళకి పాంప్లెట్ పంచిపెట్టటం. అంతకు మునుపు ఏమీ తెలీదు. ఒక నామినేషన్ ఎలా వేయాలి? అంటే గవర్నమెంట్ రూల్స్ ఏంటి? పత్రి గారు ఒకటి చెప్పారు. గవర్నమెంట్ రూల్‌కి ఎట్టి పరిస్థితిలో వ్యతిరేకంగా మనం వెళ్ళొద్దు. మాట అనిపించుకోకూడదని. అది చాలా స్ట్రిక్ట్‌గా చేశాం. అది ఎంత ధైర్యంగా చేశామంటే మామూలుగా ఇళ్లల్లో ఉండే మన ఇల్లాలు ఆ రకంగా తిరగాలంటే వల్ల కాదు. తెలీదు సరిగదా వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, చుట్టాలనుకుంటారో, ఎవరో డబ్బులిస్తున్నారు ఏదన్నా చేస్తారనుకుంటారు, ఇలా అనుకుంటారని భయాలు ఉండేయి. కానీ ఆ సమయంలో ఏ భయం లేదు. ఏమీ తెలీదు. చేశాము అన్నీ. అందరి డోర్ టు డోర్ పాంప్లెట్ ఎళ్ళింది. అందరికీ ధ్యానం చెప్పాము. చాలా హ్యాపీగా ఎట్లాగంటే ఒక విహారయాత్రలాగా పిరమిడ్ పార్టీ చేసాం. ఏ లీడర్ అయినా అలా చేస్తాడా? ఏ పార్టీ వాళ్ళన్నా అలా ఉంటారా? ఉండరండి. పిరమిడ్ పార్టీ రామరాజ్యం. ఇక్కడ అందులో ఉన్న పిరమిడ్ మాస్టర్స్ అందరూ ధ్యానులు. వాళ్ళకి ఏ భయం లేదు. ఇప్పుడు కూడా మనం ఏ భయం లేదు. ఎంత హ్యాపీగా ఉన్నాం. అలాగే ఆ రోజు లేదు. తర్వాత 6 నెలలు అయిన తర్వాత నాకు ఉన్నట్టుండి ఒకరోజు రూమ్‌లో టీవీ చూస్తూ కూర్చున్నాను. ఉన్నట్టుండి నా ఒళ్ళంతా చల్లబడిపోవటం మొదలెట్టింది. భయమేసి ఒక భయంలాగా ఉండి చల్లబడిపోవటం ఏంటి? నా శరీరంలో ఈ 6 నెలలు నేను నా శరీరంలో లేను. నా బాడీలో వర్ధమాన్ మహావీరుడు ఉండి ఇప్పుడు ఈ పార్టీ పనులన్నీ చేశారాయన. దీనిని వాక్ ఇన్ అంటారు. ఆ తర్వాత నేనెక్కడున్నానప్పుడు? అంటే నేను భావనా లోకంలో ఉన్నాను. అసలు భావనా లోకం ఏంటి అని అప్పుడు చూశాను నేను భావనా లోకంలో ఉంది. అక్కడ ఎంతసేపండి? ఒక రోజు, ఒక పగలు, ఒక రాత్రి. ఇక్కడ 6 నెలలయింది. ఈ టైం వేరు, ఆ టైం వేరు. అక్కడికెళ్ళి 1 ½ డే ఉన్నానని ఆస్ట్రల్ బాడీ అనుకుంటోంది. ఇక్కడేమో 6 నెలలనేమో ఫిజికల్ బాడీ అనుకుంటోంది. మన భూమండల కాల ప్రకారం. అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే అందరూ ఒకాయన వ్యాపారం చేస్తున్నారు. ఒకాయనేమో మరి హోటల్ పెట్టుకున్నాడు. ఇట్లా మామూలుగా ఇంట్లో ఆడవాళ్ళేమో ఏదో డెకరేషన్ అయ్యి అలా అలంకారం చేసుకుంటున్నారు. ఒకళ్ళేమో పిల్లల్ని తీసుకొని ఎక్కడికో వెళుతున్నారు. అంతా ఇక్కడ మన కుటుంబాలు ఎలా ఉన్నాయో అలాగే ఉంది. కానీ గాలి లేదు, ధూళి లేదు, శబ్దం లేదు. నిశ్శబ్దం. ఎక్కడ చూసినా నిశ్శబ్దం. ఏమీ లేదు. మళ్ళీ నేను ఆ ఇంట్లో వాళ్ళని అడిగాను. అమ్మా ఎక్కడికెళ్తున్నారు మీరు అని. అంటే నాకు పత్రి గారు తులసి దళం రిలీజ్ చేస్తున్నారు. అందుకని చెప్పి మేము వెళుతున్నాం. అదేంటి తులసి దళం ఆల్రెడీ ఎప్పుడో రిలీజ్ అయిపోయింది గదా! అంటే ఇది రెండో తులసి దళం. నాకెవరు ఏం చెప్పలేదేంటి పత్రి గారు తులసి దళం రిలీజ్ నేను కూడా వస్తాను అన్నాను. అనేదలికి నేను అక్కడికి వెళ్ళాను. వెళ్ళి చూసినాక అప్పుడు గాని నాకు అర్థమైంది నేను భూమి మీద లేను, నేనిక్కడ లేను, నేను భావనా లోకంలో ఉన్నాను అని. వాళ్ళు చెప్పారు. ఎవరో తీసుకొచ్చి మిమ్మల్ని ఇక్కడ దింపారు. మీరిక్కడున్నారు. ఈ 6 నెలలు మీకు ఈ 1 ½ డే మీరిక్కడికి వచ్చారు. మళ్ళీ మీరు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు అని. ఇక నాకు ఈ ఫిజికల్ మైండు ఇది అంతా అక్కడ అర్థమైపోయింది. ఇంక నేను వెళ్ళిపోవాలి. మా ఇంటికి పంపించేయండి, మా ఇంటికి పంపించేయండి. ఇంటికి పంపించడం అంటే ఏంటంటే ఈ శరీరం ఇల్లు దానికి. ఈ ఇంట్లోకి పంపించమని అడుగుతోందది. నేను నా ఇంట్లోకి వెళ్ళిపోవాలి అని చెప్పి. వెంటనే వాళ్ళు తీసుకొచ్చారు. ఆ తులసి దళం బుక్ చూడగానే నాకు ఆ స్మృతి వచ్చింది. వెంటనే ఈ బాడీలోకొచ్చింది. ఈ బాడీలోకి రావటం నాకు
ఆ రావడం తెలుస్తోంది. నా ఇంట్లోకి నేను ఆ సూక్ష్మ శరీరం ఎలా వచ్చింది అయితే భయపడింది అది. కొద్దిగా భయపడుతుంటే నా ఎదురుగుండా కూర్చొని బుద్ధుడు, "నువ్వేమీ భయపడాల్సిన పని లేదు. నీ చేతులు చూసుకో. నువ్వు అన్నీ బాగానే ఉన్నావు. ఒక నెమ్మదిగా కళ్ళు తెరువు. భయపడమాకు" అని చెప్పి. అప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరిస్తే, మనం కొన్నాళ్ళు ఊరెళ్ళి తాళం తీస్తే ఇల్లంతా కొత్తగా ఎలా కనపడుతుంది అట్లా నాకు ఇల్లంతా కొత్తగా కనిపించింది. ఆ గోడలు, ఆ టీవీ అవన్నీ. అవును, ఎక్కడున్నాను నేనని అలా కొత్తగా చూసుకుంటం మొదలుపెట్టాననమాట. అది. అది నా ఒక ఎక్స్‌పీరియన్స్ భావనాలోకం అని. భావనాలోకం అయిపోయిన తర్వాత ఒకసారి సువర్లోకానికెళ్ళా. సువర్లోకంలో ఆహ్, వైజాగ్ వెళ్ళామండి. వైజాగ్ రెడ్డి నాయుడు గారి ఇంట్లో పైన ఒక చిన్న పిరమిడ్ కట్టారు. కృష్ణా పిరమిడ్ అని చెప్పి. ఆ కృష్ణా పిరమిడ్‌లో ధ్యానం చేస్తున్నాం. ధ్యానం చేస్తుంటే అక్కడి నుంచి హాస్టల్ వరల్డ్‌కి వెళ్ళిపోయాను నేను. వెళ్ళిపోయి అంతా తిరుగుతూ చూస్తూ ఉన్నాను. చూస్తూ ఉండి ఎక్కడికి వెళ్ళాను నేను? కృష్ణా వరల్డ్‌కెళ్ళాను. ఎంత వేగంగా వెళ్ళానంటే దారిలో ఎన్ని చూశాను, ఎన్ని గ్రహాలను చూశానో, ఎన్ని స్టార్స్‌ని చూశానో, మరి ఈ జనాలోకం చూశానా, తపోలోకం చూశానా, ఇవన్నీ టచ్ చేసుకుంటూ సత్యలోకం దగ్గరికెళ్ళాను. సత్యలోకం చుట్టూ ఒక గోల్డెన్ కవరు ఆర ఇలా కాపలా కాస్తా ఉంది ఒక స్నేక్ టైప్‌లో. అంటే సత్యలోకంలోకి ఎవరు పడితే వాళ్ళు ఎంటర్ ఏ లోకంలోకైనా సరే, ఎవరు పడితే వాళ్ళు ఎంటర్ అవ్వటానికి లేదు. 10వ క్లాస్ తర్వాత ఎంటర్ ఎట్లా అయితే అవుతామో, ఇంటర్మీడియేట్‌కెళ్తామో, అలాగే ఒక లోకంలో మనం ఒక స్థానం సంపాదించుకొని అది పాస్ అయిన తర్వాతే ఇంకో లోకానికి వెళ్తాం. ఇంకో డైమెన్షన్‌కి వెళ్తాం. అలా నేను ఆ సత్యలోకాన్ని చూసుకుంటూ వెళ్ళిపోయానే గానీ, సత్యలోకంలోకి ఎంటర్ అవ్వాలని నాకు అనిపించలేదు. ఇంకా ముందుకెళ్ళిపోయిన తర్వాత ఒక పన్ వెలిగిపోతూ కనిపిస్తోంది ఒక ప్లానెట్. నెమ్మదిగా దాంట్లోకి వెళ్ళా. అక్కడ దిగి నడుచుకుంటూ, చూసుకుంటూ వెళ్ళాను. ఎక్కడ చూసినా దగదగలాడతా క్రిస్టల్స్ అండి. ఒక పాము పుట్టలు ఎలా ఉంటాయో ఆ టైపులో పుట్టలు పుట్టలుగా క్రిస్టల్స్ ఉన్నాయి. ఈ క్రిస్టల్స్ ఏంటి ఎంత అద్భుతంగా ఉన్నాయంటే పెద్ద గ్లోబ్ ఉంది. ఆ గ్లోబ్‌లో ఒక చేతిని ఇలా ఆ గ్లోబ్ పైన బెట్టి, ఒక చేతిని ఇలా చూస్తూ తయారు చేస్తూ కాలు కిందకి పెట్టి ఇలా దాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఒక్కొక్క క్రిస్టల్‌ని తీసి బయటికి పంపిస్తున్నారు. తెల్లగా మెరిసిపోతూ ఉన్నారు. "ఎవరు స్వామి మీరు" అంటే, "నేను శ్రీకృష్ణుడిని" అన్నారు. కృష్ణుడా? కృష్ణుడంటే మురళి పట్టుకుని మరి మనకదొక రూపం ఫిక్స్ అయిపోయి ఉందన్నమాట. అది నిజంగా కృష్ణుడు ఎలా ఉన్నాడో చూడలేదు. విగ్రహాలు చూడటమే తప్ప. అక్కడ ఆయనను చూసి నమస్కరించుకున్నాను. నమస్కరించుకొని "ఏం చేస్తున్నారు కృష్ణ" అని చెప్పని అడిగితే, భూమండలంలో పిరమిడ్స్ కట్టించడానికి ఒక మూలమైన రహస్యం ఉంది. ఆ రహస్యము ఒక్క పత్రి గారికే తెలుసు. ఇంకెవరికీ తెలీదు. ఫిఫ్త్ డైమెన్షన్ వాళ్ళకి తెలుసు. పత్రి గారికి తెలుసు. అందుకే ఆయన ఆరోగ్యం కోసం, మరి మానసికమైన ప్రశాంతత కోసం అనే రకరకాల టెక్నాలజీ తోటి ఈ భూమండలంలో ఇన్ని పిరమిడ్‌లు కట్టించిన వాళ్ళు ఎవరు లేరు. ఒక్క బ్రహ్మర్షి పత్రిజీ తప్ప. అంతకు మునుపు కట్టినయి వేరే. ఇప్పుడు ఈ నవీన యుగంలో వచ్చి ప్రతిది పిరమిడ్ అని రూ. 10 పిరమిడ్ దగ్గర నుంచి 10,00,00,000 పిరమిడ్ దాకా కట్టించింది ఆయనొక్కరే. ఈ పిరమిడ్‌లు ఎందుకు కడుతున్నారంటే దాంట్లోకి ఉండేటువంటి మహాజ్ఞానానికి, ఆ యూనివర్సల్‌కి దీనికి అనుసంధానంగా నేను ఈ క్రిస్టల్స్‌ని తయారు చేసి భూమి మీదకి పంపుతున్నాను. ఇప్పుడు ఆస్ట్రల్ బాడీ ఎలా అయితే వచ్చిందో అవి కూడా అలాగే వస్తాయి అని చెప్పి ఆయన చెప్పారు. చెప్పినాక మళ్ళీ నేనేదో ప్రశ్న వేయబోతే, "మీరొచ్చారు, చూసారు, కనిపిచ్చారు. ఇక వెళ్ళిపోండి. ఇంకొకటి ఒక్క సెకండ్ కూడా ఇంకా అవసరం లేదు" అని. నేను మళ్ళీ వెంటనే రిటర్న్ తిరిగొచ్చా. ఈసారి వెంటనే బాడీలోకి రాలేదండి. కృష్ణ వరల్డ్ నుంచి మళ్ళీ రిటర్న్ అయ్యాను. మామూలుగా ఒక వరల్డ్‌కెళ్ళానంటే, మళ్ళీ వెంటనే టక్కున బాడీలోకొచ్చేసి మెలుకువ వచ్చి కళ్ళు తెరుస్తా. కానీ ఈసారి అలా కాదు. వెళ్ళిన దగ్గర నుంచి మళ్ళీ తిరిగి రిటర్న్ ఎక్స్‌పీరియన్స్ కూడా వచ్చింది నాకు. ఆ ఎక్స్‌పీరియన్స్ తిరుగుతూ ఇంకా ఎన్నో చూసుకుంటూ ఒక ప్లానెట్ కనిపించింది. ఆ ప్లానెట్టు చుట్టూ చిన్న ఇంతంత దేవతలు అద్భుతంగా ఉన్నారు. వాళ్ళు రెక్కలు సీతాకోకచిలుకలాగా రెక్కలుగా ఉంటూ ఒక సన్నటి సంగీతం, ఆ వరల్డ్ చుట్టూ రకరకాలైన కలర్స్‌గా ఉండి వాటిని వీణ మీటినట్టు ఇలా అంటే సంగీతం వస్తోంది.
అద్భుతంగా ఉంది అది. ఏంటిది అనంటే ఇందులో యక్షులు గంధర్వులు ఉంటారు. ఆ లోకం ఇది. ఇక్కడ సంగీతమే ప్రాణం, సంగీతమే లోకం, సంగీతమే నాదం. ఆ సంగీతంలో ఏముంది, ఒక నాట్యంలో ఏముంది అంటే అంత ఆధ్యాత్మికత ఉంది అని చెప్పి వాళ్ళు నాకు చెప్పారు. నాకు అవి ఆ సంగీతాన్ని ఇలా దాన్ని నేను అనుభవించాలని ఉంది అని. అనుభవించాలంటే మాకు మళ్ళీ మీరు అవ్వాలని నా చేయి పట్టుకున్నారు. అప్పుడు నాకు కూడా రెక్కలొచ్చినాయి. నేను కూడా ఇంత అయిపోయాను. అయిపోయి అంటే సూక్ష్మంగా అయ్యాను. అయ్యి వాటిని ఇలా స్పర్శించినప్పుడు సంగీతాన్ని స్పర్శించవచ్చా అనేది ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ అండి. సంగీతాన్ని వినడం కూడా చేతకాని ఆహ్, స్త్రీని నేను బయట. ఆ సంగీతం ఏంటో తెలీదు. ధ్యానంలో కూర్చొని వేణునాదం ఒక్కటి విన్నానే కానీ, అసలు సంగీతం సరిగమపదనిసం మనకేం తెలుసండి? నేర్చుకుంటే కదా ఏదైనా తెలిసేది. ఏది తెలీదు. ఆ సంగీతం ఎంత అద్భుతంగా ఉంది, ఎంత ఆనందంగా ఉంది. దాన్ని స్పర్శించవచ్చా? అంటే సంగీతం తెలిసిన మహానుభావులందరూ ఆ ఆనందాన్ని పొందటమే స్పర్శ. ఆ లోతుకు తీసుకోవటమే స్పర్శ అంటే. అంతేగాని స్పర్శ అంటే భౌతికమైన స్పర్శ కాదు. అదంతా నాకు చాలా ఆనందం పొందాను. పొందిన తర్వాత ఇంక సమయం అయిపోయింది. మీరు వెళ్ళండి అన్నారు. అప్పుడు మళ్ళీ వెంటనే నా బాడీ నాకొచ్చేసింది. నేను మళ్ళీ సూక్ష్మ శరీరయానం మొదలుపెట్టాను. మొదలుపెట్టి మళ్ళీ వెడుతూ ఉన్నాను. ఇలా 1, 2 చోట్ల కొన్ని కొన్ని అన్నీ చూసుకుంటూ వెడుతున్నాను తప్ప ఎక్కడ ఆగలేదు. అలా వస్తూ పైన చూస్తూ ఉంటే అక్కడ నాకు ఒక ప్లానెట్ కనిపించింది. ఆ ప్లానెట్‌లోకి వెళ్ళాను. అక్కడికి వెళ్ళేదలకి ఇంకా కొన్ని ఆస్ట్రల్ బాడీస్ కలిసినాయి నాకు. వాళ్ళందరితో కలిపి నేను ఆ ప్లానెట్‌లోకెళ్ళాను. ఆ ప్లానెట్‌లోకెళ్తే లోపలున్నాయండి ఇల్లు పిరమిడ్డు. ఒక బావి పిరమిడ్డు. మొత్తం లోపల అన్ని పిరమిడ్ షేపు. అన్ని పిరమిడ్ షేపులే. ఆ పిరమిడ్ షేప్‌లో నేను అన్నీ చూస్తూ ఒక చిన్న పిల్లవాడిని పిలిచి ఏదో అడిగాం. క్వెషన్ అడిగాం. అడిగితే నేననుకున్నాను, ఆ చిన్న పిల్లాడు ఏం చెప్తాడు, పెద్దవాళ్ళు ఎవరన్నా అడిగి కనుక్కోండి అని చెప్పాను. ఆ పిల్లవాడు చెప్పిన సమాధానానికి దిమ్మ తిరిగిపోయింది. అంటే వాడు పిల్లవాడిలా కనపడుతున్నాడు గానీ, మహా అద్భుతమైన జ్ఞాని అన్నమాట. ఇక్కడ భూమండలంలో ఈ ఫిజికల్ మైండు అక్కడ కూడా యాక్ట్ చేస్తుంది. ఆ విధానాలు మనకు తెలీదు. ఆ లోకంలోకెళ్ళినప్పుడు, ఆ లోకంలో ఎలా ఉంటారు? ఏం జేస్తారు? వాళ్ళతో మనం ఎలా మాట్లాడాలి? ఏం తెలుసుకోవాలి అనే జ్ఞానం తెలిసుండి వెళ్ళాలి. ఒక అమెరికా రావాలంటే వాళ్ళ రూల్స్ వాళ్ళకుంటే ఆ రూల్స్ ప్రకారం వెళ్ళాలి. నేను ఇండియా రూల్సే పెడతానంటే వాళ్ళు ఒప్పుకోరు. ఒక ఒక బా భూభాగంలోనే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కెళ్ళినప్పుడు ఇన్ని రూల్స్ ఉన్నప్పుడు, ఒక లోకం నుంచి ఇంకో లోకంలోకి వెళ్ళినప్పుడు రూల్స్ ఉండవా? ఆ రూల్స్ అన్ని ఎక్కడ నేర్చుకోవాలి? ఎక్కడ తెలుసుకోవాలి? భూమండలంలోనే తెలుసుకోవాలి. ఈ శరీరం ద్వారా ఉన్న సూక్ష్మ శరీరమే ఆ విద్య నేర్చుకోవాలి. ఆధ్యాత్మిక విద్య, ఆత్మ ఎదుగుదలకి మూల కారణమే సూక్ష్మ శరీరం. ఆ సూక్ష్మ శరీరం మన్నుదిన్న పాములా పడున్నాయి ఒక్కొక్కళ్ళవి. ఏమైపోయింది వీళ్ళ జ్ఞానం? ఎన్ని కోట్ల జన్మలెత్తున్నారు? ఎన్ని లక్షల జన్మలెత్తున్నారు? వీళ్ళ జ్ఞానం అంతా ఎక్కడ రికార్డ్ అయింది? ఆ రికార్డ్‌తో వచ్చిన సూక్ష్మ శరీరాలు ఏమైనయి? ఎవరికి తెలుసు? అసలు అయి ఒకటున్నాయని ఎవరికి తెలుసు? ఎలా? అట్లా నేను వాళ్ళందరూ ఆ పిల్లాడు అడిగిన చెప్పిన సమాధానానికి ఆశ్చర్యపోయి, ఆ లోకమంతా చూడటం మొదలుపెట్టా. అబ్బో! సంగీతమా? నాదమా? నాట్యమా? కళలా? అన్నీ అక్కడే ఉన్నాయి. అక్కడ నేర్చుకుని ఇక్కడ పండించుకుంటానికొస్తున్నారు. అక్కడ అద్భుతంగా నేర్చుకున్నాక మళ్ళీ భూమి మీదకొచ్చి దాన్ని గొప్పగా వాళ్ళు సంగీత కళాకారులయ్యారు. అందరూ సంగీత కళాకారులవుతారేంటి నేర్చుకోకుండా? సాధన చేయకుండా, జన్మలెత్తకుండా. అలా జరిగిందక్కడ. అది అయిపోగానే అక్కడి నుంచి బయటకొచ్చామండి. బయటకొచ్చి ఒక ఏంటో అలా అందరం కలిపి దేని మీదో నుంచున్నట్టుగుంది. అది ఇలా వెడుతోంది. ఎక్కడికో మళ్ళీ ఆస్ట్రల్ ట్రావెల్స్ బయలుదేరుతున్నాం. ఈసారి గ్రూప్‌గా బయలుదేరాం. గ్రూప్ సూక్ష్మ శరీరాలతో కలిపి బయలుదేరాం. బయలుదేరి వస్తుంటే బ్లూ క్రిస్టల్స్ తోటి మెరిసిపోతున్నట్టు ఒక కలర్స్ గాను, కొండలు గాను అన్నీ బ్లూనే. బ్లూగా
కనపడుతున్నాయి. మనుషులు ఎవరు కనపడట్లేదు. అక్కడ ఏమీ లేదు. ఒట్టి కలర్స్ గాని ఇది కనపడుతుంది. కనపడి దానిని చూసి నేను గుర్తుపట్టా. ఆ! నేనిక్కడి నుంచే వచ్చాను. నేనిక్కడి నుంచే వచ్చాను. ఇక్కడ ఆపండి. ఇక్కడ నేను దిగిపోతాను. ఇక్కడే ఇదే నా ప్లేసు అంటున్నాను. ఆ ప్లేసు అని చెప్పేసి నేను అక్కడ వాళ్ళు నన్ను ఆపారు. నేను అలా వచ్చేసి చూస్తే కిందకి దిగినాక కానీ అది వైజాగ్ అండి. ఆ పైనున్నప్పుడు నాకు వైజాగ్ ఎందుకు కనిపించలేదు? కిందకి దిగినాక నాకెందుకు కనిపించింది? అంటే మనము ఇంకొక డైమెన్షన్ అంటే ఇంకొక లోకంలో నుండి వస్తున్నప్పుడు ఈ లోకం ఎలా కనపడుతుంది? చంద్రమండలంలోకెళ్లారు. ఏమీ లేవన్నారు. ఒట్టి రాళ్ళు, రప్పలు ఇవే తప్పే. ఏమున్నాయో ఒక ఆత్మజ్ఞాని ఆస్ట్రల్ బాడీ ఎళ్తే తెలుస్తుంది. ఫిజికల్ సైన్స్‌కి, ఫిజికల్ కంటికి ఎలా కనపడుతుంది? అలాగే ఇప్పుడిది నేను ఆ పైనున్నప్పుడు నాకు ఒట్టి క్రిస్టల్. ఓహ్! నేను ఆ డైమెన్షన్‌లో ఉండి, ఆ లోకంలో ఉండి, ఈ లోకంలోకి చూసినప్పుడు ఇలా కనపడుతుందా? ఇక్కడ ఏమీ లేవు. ఒట్టి బ్లూగా ఉన్నాయి. ఇవంతా క్రిస్టల్స్ ఉన్నాయని కనపడుతుందా? ఇంకా నేను దిగినాక కానీ నాకప్పుడు అర్థమైంది. ఇది వైజాగ్ అని. వెంటనే దాంట్లో నుంచి నేను నా బాడీలోకొచ్చేసా. ఇది దగ్గర దగ్గర నాకు హాఫ్ అన్ అవర్ పైనే పట్టిందండి. నాకు అందులో కూర్చొని. అప్పుడు నేను దిగొచ్చి అద్భుతమైన పిరమిడ్ ఇది. ఎంత పిరమిడ్ అందులో ఒక 7, 8 మంది కూడా కూర్చుండానికి లేదు. చిన్న పిరమిడ్ ఓ 10 మంది ఇరుక్కుని కూర్చోవచ్చేమో. కానీ చూస్తానికి చిన్న పిరమిడ్ గాని, అది కృష్ణా వరల్డ్‌కి కనెక్ట్ అయి ఉందని చెప్పి అప్పుడు అర్థమైందనమాట. ఇలా ప్రతి ఒక్క పిరమిడ్‌కి ఎంత విశిష్టత ఉంది అంటే, ఆ సీక్రెట్స్ మనం తెలుసుకుంటేనే కదా మనం ఉపయోగపడుచుకునేది. కేవలం శారీరకమైన ఆరోగ్యం అనేది పెద్ద ముఖ్యమేమి కాదండి. ధ్యానంలోకి మనం వెళ్ళిపోతుంటే ఆత్మే చూసుకుంటుంది శరీరాన్ని. నేనే ఉదాహరణ. 16 రకాల రోగాలతో ఉన్నటువంటి నేను ఇవాళ వితౌట్ మెడిసిన్ మై బాడీ 22 సంవత్సరాల నుంచి ఒక టాబ్లెట్ కూడా నేను ఎరగను. తలకాయ నొప్పి తగ్గిందా? హార్ట్ ఎన్లార్జ్‌మెంట్ తగ్గిందా? మోకాళ్ళ ఆపరేషన్‌కొచ్చి మోకాలు నొప్పి తగ్గిందా? సయాటిక్ పెయిన్ నడుము నొప్పొచ్చి నడుము నొప్పి తగ్గిందా? ఎలా తగ్గినియి ఇవన్నీ? మాయా? మంత్రమా? ఏమన్నానా? అన్ని రోజులు మెడిసిన్ వాడని తగ్గనివన్నీను ఇవన్నీ ధ్యానంలోకొచ్చినాక ఎలా తగ్గినియి అంటే, ఆ ధ్యానం యొక్క శక్తి. ఆ విశ్వశక్తిని ఇన్నాళ్ళు దింపుకోలేదు. ఆ విశ్వశక్తిని ఎప్పుడైతే దింపుకున్నామో దాని పని అది చేసుకుంటా పోయింది. అది. అందుకని ఆరోగ్యం అనేది శరీరానికి అనారోగ్యం అనేది తిప్పలే, కష్టమే. కానీ ధ్యానం అనేది ఆత్మ ఎదుగుదల కోసం అనేది చెప్పినప్పుడు ప్రాపంచికమైన ఇబ్బందుల్లో గాని, ఈ పనుల్లో గాని, అనారోగ్యంలో గాని ఉన్నప్పుడు అది మనకు బుర్రకెక్కదండి. భగవద్గీత ఎక్కదు, మంచి వాక్యాలు ఎక్కవు, ఏది ఎక్కవు. చీరల మీద మనస్సు, బంగారాల మనస్సు, సినిమాల మీద మనస్సు, పెళ్ళిళ్ళ మీద మనస్సు, మనస్సు ప్రపంచకంగా ఏది యాక్ట్ చేస్తుందో దాని మీద తిరుగుతాం గాని మనం వినం. అందుకే ఆరోగ్యానికి ధ్యానం, మానసికమైన ప్రశాంతతకి ధ్యానం, అన్ని రకాల ధ్యానాలు అన్నిటికీ ఈ ధ్యానం అని చెప్పారు. దేనికోసం ఏ ధ్యానం అని చెప్పి కూర్చోబెట్టినా ఆత్మ ఎదుగుదలకి శ్వాస మీద ధ్యాసే గదా! ఇంకో రెండో రకం ఏమైనా ఉందా? ముక్కులోని గాలి ముక్తికి దారి అని చెప్పారు. అలా నా హాస్టల్ ట్రావెల్స్ వైజాగ్‌లో అదొకటి జరిగిందండి. ఇక ఆ తర్వాత నాకు నేనుగా ప్రయాణమై వెళ్తాను, వెళ్ళాలి. నాకు చాలా మంది పిరమిడ్ మాస్టర్లు నేనిప్పుడు అక్కడికి వెళ్ళాలి అంటే పత్రిక వాళ్ళకి పరీక్ష పెట్టేవారు. డాక్టర్సు, యుగంధరు వీళ్ళందరూ ఉన్నారండి. వాళ్ళందరికీ మాకంటే ముందు వాళ్ళు సీనియర్స్. వాళ్ళందరూ మీరు పలానా చోటుకి వెళ్లి రండి అంటే వాళ్ళు ఇప్పుడు మనం ఫిజికల్‌గా ఎలా వెళ్ళొస్తామో వాళ్ళు ధ్యానంలో కూర్చొని ఆస్ట్రల్ బాడీని రిలీజ్ చేసుకొని వెళ్తారు. నేను అనుకున్నాను. వాళ్ళు అలా వెడుతున్నారు. నాకు ఆటోమేటిక్‌గా జరుగుతాందే తప్ప నాకు నేనుగా ఇప్పుడు నేను ఆస్ట్రల్ బాడీ రిలీజ్ చేసుకొని వెళ్ళాలి అనేది నాకు జరగలేదు. జరగక నేను ఒకరోజు ధ్యానంలో కూర్చున్నా. ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎవరో పిలుస్తున్నారు నన్ను. మహా ఆహ్, ఒక బిలంలో నుంచి నన్నెవరో పిలుస్తున్నారు. అహోబిలం, అహోబిలం, అహోబిలం. నా దృష్టి ధ్యానంలో కూర్చున్నా నా సూక్ష్మ శరీరం అది చూస్తుంది. అప్పుడు అనుకున్నాను నేను. నేను
నాకు నేను బయలుదేరట్లేదు, ఇప్పుడు నేను వెళ్ళాలి అని. వెళ్ళాలనుకోగానే అది వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ఎంత దూరం వెళ్ళిందంటే అక్కడ శ్రీశైలం దగ్గర అహోబిలము అని చెప్పి ఎక్కడో ఉందో అసలు నాకైతే తెలీదు. దాని పక్క నుంచి వెళ్ళటం మొదలుపెట్టాను. అహోబిలం దాకా వెళ్ళాను. కానీ ఆ పక్క నుంచి ఇంకెటు పక్కకో వెళ్ళటం మొదలుపెట్టాను. అక్కడ ఒక రూట్ కనిపించింది. ఆ రూట్‌లో నుంచి కిందకి దిగటం మొదలుపెట్టాను. కిందకి దిగి ఎక్కడికి వెళ్ళిపోయానంటే ఎంత చీకటంటే, ఆ చీకటి అక్కడ చీకట్లో చూడగలుగుతారు. ఇక్కడ వెలుతురులో మనం ఎలా చూడగలుగుతాం, చీకట్లో చూడలేం. కానీ అక్కడ చీకట్లో కనపడుతోంది. అన్నీ కనపడుతున్నాయి. అయన్నీ చూసుకుంటూ మెట్లు దిగి దిగి ఒక చోటుకెళ్ళిపోయాను. వెళ్ళిపోతే పెద్ద హాలు. అన్నీ ఐరనేనండి. ఐరన్ రూములు, ఐరన్ గోడలు, ఐరన్ హాలు, ఐరన్ మెట్లు అంతా ఐరన్. అది ఐరన్ వరల్డ్. దానికి వెళ్ళానన్న సంగతి నాకు తెలీదు. తీరా అక్కడ వాళ్ళు పిలిచారు, వెళ్ళాను నేను. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలా అన్నాం అంటే యుద్ధంలో శిరస్త్రాణాలు అయన్నీ పెట్టుకుని ఇంతంత బొమ్మలు మ్యూజియంలో కూడా ఉంటాయి చూసారా? అలా ఉన్నాయి. ఒక 7 అడుగులు, 8 అడుగులు ఎత్తున్నారు ఒక్కళ్ళు. శూలాలు పట్టుకుని. నేనెక్కడికొచ్చాను అన్నాను. ఐరన్ వరల్డ్‌కొచ్చారు అన్నారు. ఇక్కడికి ఎందుకొచ్చాను అని. నేను పిలిచాము మీరొచ్చారు అని. ఏ ఏముంది ఇక్కడ ఇప్పుడు నేనేం జేయాలి? ఏం తెలుసుకోవాలి? అసలు ఈ చీకటేంటి అన్నాను. అంటే వాళ్ళన్నారు ఒక రూమ్ చూపిచ్చారు. ఆ రూమ్ దగ్గరికెళ్ళాను. వెళ్ళా గాని లోపలికెళ్ళలేదు. ఏంటి అది అని చూశాను. అదంతా ఒక ప్రయోగశాల. అంతా ఒక పెద్ద తొట్టి, బ్లడ్డు, దాంట్లో ఒక బాడీ ఇవన్నీ ఒక్కసారి గుండె గతుక్కుమంది. ఇదేంటి? ఎక్కడికొచ్చాను నేను? అసలు వీళ్ళెవరు? ఏంటి ఇది అనంటే, మీకు చాలా విద్యలు తెలుసు. మీ లోపలున్నాయి ఆ విద్యలు. సందర్భం వచ్చినప్పుడు విద్య బయటకొస్తుంది. ఒట్టెప్పుడు రాదు. అవసరాన్ని బట్టి విద్య బయటకొస్తుంది. ఇప్పుడు ఇక్కడ వీడిని బతికిచ్చాలి మీరు. ఆ విద్య మీకు తెలుసు అన్నారు. ఇక నాకు అర్థమైపోయింది. ఎందుకనంటే అయన్నీ నెగటివిటీ. అవన్నీ భూమి మీదకొచ్చేవి కావు. వాడు జీవించకూడదు. కానీ వీళ్ళు నన్ను పట్టుకున్నారు. ఇప్పుడు నేనేం జేయాలి? వెళ్ళిపోదాము అని నేను అనుకోగానే టెలిపతి నా ఆలోచన పసిగట్టేసి అన్ని డోర్‌లు మూసేసింది. నాకసలు ఏమీ అర్థం గావట్లేదు. ఎలా ప్రయాణం జేయాలో అర్థం గావట్లేదు. ఎక్కడికక్కడ బీసుకుపోయాననమాట. నేను ఎట్లా వెళ్ళాలి? ఏం చేయాలి? ఒక మెట్లు కనపడుతున్నాయి. కొద్దిగా వెలుతురు కనిపిస్తుంది. అక్కడి నుంచి కింద దిగి పారిపోదామని అటు బయలుదేరా. బయలుదేరేసరికి గేట్ పడిపోయింది. ఇక వాళ్ళంతా నన్ను ఇలా 10 మంది చుట్టి నన్ను ఇలా అటు తోస్తున్నారు. వాళ్ళు వాళ్ళు ఇలా వస్తూ ఉంటే నేను వాళ్ళని తప్పించుకోవడానికి ఆ రూమ్‌కేసెళ్తున్నా. ఒక్కసారి గాని ఆ రూమ్‌లో అడుగు పెట్టానో నేను మళ్ళీ బయటికి రానని నాకు తెలిసిపోయింది. తెలిసింది, భయమేసింది. నేను అడుగు పెట్టను. నా ప్రాణమన్నా పోయినా సరే, కానీ నేను అడుగు పెట్టను అనుకుంటున్నా. ప్రాణం పోవటం కాదు, సిల్వర్ కార్డ్. అది హాస్టల్ బాడీ. హాస్టల్ బాడీ ఇరుక్కుపోయిందంటే ఏమన్నా ఉందా? ఈ ఫిజికల్ బాడీ కాదు ప్రాణం పోవటానికి. ఏం జేయాలి? అక్కడ ఇక అల్లాడిపోతున్నాను లోపల. ఏం జేయాలి? ఏం జేయాలని చెప్పి. అప్పుడు ఒక ట్యూబ్ లైట్‌లా నాకు కనిపించింది. వెలుతురు, సన్న వెలుతురు. ఆ వెలుతురుకేసి ఆ వెలుతురుకేసి ఎప్పుడైతే పరిగెట్టానో అక్కడ ఒక గేట్ లాగా తీసుకున్నా. ఆ వెలుతురు నేను ఎక్కడో ఒక దాంట్లోకెళ్ళిపోయాను. వెంటనే ఆ తలుపు మూసుకుంది. అలా చూస్తే లోపలంతా సిల్వర్ కలర్ డ్రెస్‌లో ఇంతంత బాక్సులండి ఆకుపచ్చవి. చాలా సున్నితంగా పట్టుకుని వాటిని చాలా సున్నితంగా పట్టుకొని తీసుకెళ్ళి ఒక బాక్స్‌లో పెడుతున్నారు. అక్కడెక్కడి నుంచో తయారు చేస్తున్నారు. తీసుకొచ్చి దాంట్లో పెడుతున్నారు. అవన్నీ చూస్తున్నాం. ఓ పక్క దడ, భయం. పొయ్యిలో నుంచి ఎవరు మీరు? నన్నెక్కడ తీసుకొచ్చారు అంటే మాట్లాడరు. ఆ! ఇదిగో మీరిక్కడ కూర్చోండి అంటారు. ఏమీ మాట్లాడరు. పోనీ నా భాష మీకు అర్థం కావట్లేదా? అది మాట్లాడరు. నేనెక్కడున్నాను? అది చెప్పరు. ఇక నాకు మళ్ళీ భయమేసింది. పొయ్యిలో నుంచి వెళ్ళి పెనం మీద నుంచెళ్ళి పొయ్యిలో పడ్డానా ఏంటి? అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికొచ్చానేంటి అని చెప్పనని అనుకుంటా. ఈ లోపల నన్నొకాయన తీసుకొచ్చి, "మీరు మీకై మీరు ప్రయాణం జేసి తెలిసి తెలియకుండా ఒక లోకంలో ఇరుక్కుపోతే ఆవిడని తీసుకురా" అని చెప్పి పత్రి గారు పంపిస్తే మేమొచ్చాం. మన మన గురువు మనని ఎలా సంరక్షించుకుంటాడు అన్న దానికి నేను అనుభవపూర్వకంగా అనుభవించి చెప్తున్న మాటలివి. పుస్తకాలు చదివి చెప్పేవి కావు. అందుకే నాకు చదువు రాలేదు. చదువు లేదు. ఎవరైనా చెప్పినా, విన్నా అవి నా బుర్రకెళ్ళవు.
ఆ విన్న కాసేపే బాగుంటాయి. ఒక్క ముక్క మళ్ళీ నాకు అర్థం కాదు. నేను పొందిన అనుభవం మాత్రం ఈ మైండ్‌లో ఏదడిగినా వచ్చేస్తుంది రికార్డ్. ఇంత పెద్ద భాండాగారం ఉంది మైండ్‌లో. అప్పుడు అనుకున్నాననమాట. అమ్మా! నన్నిక్కడ తీసుకొచ్చారా అని. అప్పుడు అలా కూర్చున్నాను కుర్చీలో. అక్కడ చైర్‌లో లాగుంది. కూర్చుంటే స్టార్స్ అన్నీ కనపడుతున్నాయి. ఏవండీ ఇక్కడి నుంచే మనం రాత్రిపూట స్టార్స్ చూస్తే అంత అందంగా ఉంటాయి. వాటిని దగ్గరగా ఇంకా చూసినప్పుడే ఎంత అద్భుతంగా ఉంటుంది. ఏం వర్ణించి చెప్తాము అవి. అంత అద్భుతంగా అవన్నీ చూసుకుంటూ, చూసుకుంటూ వచ్చి నా బాడీలో. ఇప్పుడు బుద్ధొచ్చిందా అన్నారు గురువు. ఇక్కడిక్కడంటే ఎక్కడికన్నా ఎళ్ళొచ్చు కానీ, తెలియకుండా ఒక మనిషి ఎలా అవతలకి వెళితే ఆపదలుంటాయో, తెలియకుండా హాస్టల్ బాడీ జర్నీ చేసినా కూడా ఇలాగే ఆపదలుంటాయి. మరి అందరూ చాలా హాస్టల్ ట్రావెల్ చేశారు వాళ్ళు అనంటే, ఇందులో చాలా ఉన్నాయి. నువ్వు ఇన్ని డైమండ్స్ మూట కట్టుకొని ఎళ్తున్నావనుకో, ఎవడో ఒకడు దొంగ నీ వెంటబడ్డా ఎత్తుకుపోవడానికి. ఏ డైమండ్స్ లేకుండా తిరిగేవాడు వెంబట ఎవరు పడరు. అలా ఉంటాయి. ఆ డైమండ్స్ ఏంటంటే నీ జ్ఞానం. ఎన్ని కోట్ల యుగాలు ఎంత కష్టపడి పుట్టి చచ్చి, పుట్టి చచ్చి, పుట్టి చచ్చి పడితే ఒక జ్ఞానాన్ని సమీకరించుకుంటే ఆ జ్ఞానాన్ని ఎత్తుకుపోయేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళే చీకటిలోకి వాసులు. వాళ్ళే ఈ భూమంతా కమ్ముకుని ఉన్నారు. వాళ్ళే ఈ ప్రపంచాన్ని సర్వనాశనం చేశారు. ఆ సర్వనాశమైన ప్రపంచంలో ఉండి అదే ఆ బతుకే నిజం అని చెప్పి మనం కూడా సర్వనాశనం అయిపోయాం. నీ జీవితము ఇదే గనక నిజమైతే, ప్రకృతి సహజ సిద్ధమైన జీవితమే గనక మనం జీవిస్తే, ఈ సుఖాలేంటి, కష్టాలేంటి? ఎందుకు దుఃఖపడాలి? ఏం చదువుకోవటానికి వచ్చామో చదువుకొని వెళ్ళిపోతాం కదా! తెలీదు. సహజ సిద్ధమైన జీవితం మనం జీవించట్లేదు అని తెలీదు. చెప్పడానికి వచ్చిన వాళ్ళందరిని ఓషోని చంపేశారు, క్రీస్తుని చంపేశారు, సోక్రటీస్‌ని చంపేశారు. ఇంకెలా చెప్పాలి? మీ జ్ఞానం అంతా మరుగున పడిపోయింది. ఎందుకు పనికిరాని జీవితం మీరు జీవిస్తున్నారు. చాలా డబ్బుంది, చాలా నగలున్నాయి, చాలా బిల్డింగ్‌లున్నాయన్నారు. ఇవాళ కరోనా వచ్చింది. ఒక్కొక్కడు ఇండ్లల్లో దూరి కూర్చున్నారు. ఇప్పుడెందుకు బయటికి రావట్లా? ఆ డబ్బు ఆదుకుందా? బంగారం ఆదుకుందా? మీది ఏది ఆదుకుంది? ధ్యానం ఒక్కటే ఆదుకునేది. అనుభవంతో చెప్తున్నా. నాశనం అవ్వాలని చెప్పట్లా. మేలుకోవాలని చెప్తున్నాను. అధో స్థితి నుంచి ఊర్ధ్వ స్థితికి వెళ్ళాలని చెప్తున్నాను. నేను కాదు చెప్పేది. యూనివర్సల్‌లో మాస్టర్స్ అందరూ కలిపి ఈ ప్రయత్నం చేస్తున్నారు భూమండలాన్ని ఉద్ధరించడానికి. అలా నా ప్రయాణం సాగింది. అక్కడి నుంచి నాకు నేనుగానే మళ్ళీ భూగర్భంలో అసలు నాకు చిన్నప్పటి నుంచి భూమి ఇలా ఉంది. ఈ భూమి పైన మనం ఉన్నాము. ఇదంతా ఉన్నాము. ఈ కిందేముంది అని అడిగేదాన్ని. అడిగితే ఏమనేవాళ్ళు 6 ఏళ్ల పిల్ల దగ్గర నుంచి. ఏముంటాయి బొగ్గుంటుంది, మచ్చుంటుంది, నిప్పులు అగ్నిపర్వతాలుంటాయి, నదులుంటాయి, పైనేమున్నాయి భూమి లోపల కూడా అయ్యే ఉన్నాయి. ఇంకేముంటాయి అన్నారు. నా నా బాధ వాళ్ళకి అర్థం కావట్ల. నా ఆర్తి వాళ్ళకి తెలియట్ల. కాదు, కాదు. అయి కాదు నేనడిగింది. భూమి మీద మనం ఎక్కడున్నాం? ఈ కిందేముంది? మళ్ళీ అడిగేదాన్ని. ఆ కిందేముందంటే ఇక వాళ్ళు చెప్పింది నాకు అర్థం కాక, నేను అడిగింది వాళ్ళకి అర్థం కాక, నన్ను మొట్టికాయ మొట్టి నీ ముఖముంది అని తిట్టారు. ఏం చెప్తారు? వాళ్ళకి తెలిస్తేగా నాకు చెప్పడానికి. ధ్యానంలోకి వచ్చిన తర్వాత బుద్ధుడు నన్ను పైనుంచి నన్ను ఈ లోకాలన్నిట్లో నుంచి ఎలా అధోలోకాలకి నేను వెళ్ళొచ్చాను. పైన నన్ను తీసుకెళ్లారు. ఏముందంటే రేపు పాతాళ లోకం చూడాలి. బలిచక్రవర్తి ఉన్నాడట అక్కడ. ఏం చేస్తున్నాడు? బలిచక్రవర్తి అద్భుతమైన మాస్టర్ ఆయన. ఆయన దగ్గర దయాగుణం అన్నీ ఉన్నాయి. రాక్షసుల్లా పుట్టాడు. బలిచక్రవర్తిని పాతాళ లోకానికి పంపారు అంటే ఆయన ఒక్కడే పాతాళ లోకాల్ని కాపలా కాయగలడు. నిగూఢమైన రహస్యాలన్నీ అక్కడే ఉన్నాయి. అవి ఎవరికీ అందనివాడు ఆయన. అందుకే బలిచక్రవర్తిని అక్కడ పంపించింది. నేను అక్కడ చూడాలి అనేది. అంటే ఈ జ్ఞానం ఎప్పటిది? ఏనాడో నా గతం నుంచి ఉంది కాబట్టి చిన్నపిల్ల దగ్గర నుంచి ఈ కింద ఏముంది, కింద ఏముందని నేను అడిగాను. అప్పుడు నన్ను ఆయన తీసుకెళ్లారు. భౌతిక శరీరాన్ని వదిలిపెట్టాను. సూక్ష్మ శరీరం బయటకొచ్చింది. సూక్ష్మ శరీరాన్ని వదిలిపెట్టాను. ఇంకా ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత
సూక్ష్మ శరీరాన్ని కూడా అవి గమనిస్తాయి. కాబట్టి సూక్ష్మ శరీరం కూడా ఉండొద్దన్నారు. అక్కడ నేను మాయా రూపం తీసుకున్నాను. రూపం ఉంది గానీ కనపడని రూపం. అది మళ్ళీ అక్కడ కూడా అది కూడా వదిలేయాలన్నారు. అది కూడా వదిలేసినాక నేను అణువులు, పరమాణువులుగా మారిపోయా. ఇలా విచ్చిపోయి నేను కనపడుతున్నాను. మెరుపులు మెరుపులన్నీ ఇలా పోస్తే ఎలా ఉంటాయో అలా మెరుపులుగా అణువులు, పరమాణువులుగా సంచరించుకుంటూ అక్కడ. కానీ అక్కడ నేను ఉన్నాను. కానీ అణువులు, పరమాణువులుగా ఉన్నాను. దేహం ఏమీ కనిపించట్లేదు. అలా కిందకు వెళ్ళినప్పుడు ఒక హింసాత్మకమైన లోకాలు ఎన్నున్నాయో, ఎంత బాధలున్నాయో, అక్కడ కూడా స్త్రీలు ఎంత బాధింపబడుతున్నారో అవన్నీ చూసి కళ్ళలో నీళ్ళొచ్చాయి. ఏంటిది? ఎందుకీ లోకాలు? స్త్రీని హింసపెట్టే లోకం ఒక లోకమా? ఈ లోకాలన్నిటిని ఆ పైనున్నవాడు వీటిని శుభ్రం చేయలేడా? అక్కడ ఓకే. బయటకు మళ్ళీ ఆ అణువులు, పరమాణువులన్నీ మళ్ళీ కూడుకుని ఒక్కొక్కటిగా సూక్ష్మ శరీరంగా మళ్ళీ వచ్చేసి ఫిజికల్ బాడీలో పడి. ఎన్నాళ్ళ నుంచో ఉండే నా కోరిక ఆ లోపల ఏమున్నాయనేది వాటర్ వరల్డ్‌కెళ్ళాను. వాటర్ వరల్డ్‌కెళ్తానంటే వాటర్ వరల్డ్ ఎక్కడ చూసానో తెలుసా అండి? అమెరికాలో నుంచే నేను వాటర్ వరల్డ్‌లోకెళ్ళాను. ఆ ప్లేస్ కింద ఒక మహోన్నతమైన బిల్డింగ్ ఉంది పైన. దాని కింద ఉంది వాటర్ వరల్డ్. ఆ వాటర్ వరల్డ్‌కి లోపలికి వెళ్ళాను. అన్ని చెట్లు, దుంగలు అన్ని పడిపోయి కనపడుతున్నాయి. నీళ్లు వెళుతున్నాయి. అందులో ఇంకేముంది నా మీద పడిపోయాను. నేను ఇందులోంచి లెగవలేనేమో అనుకున్నాను. అవన్నీ మీద పడేదలికి. మళ్ళీ అందులో నుంచే దూరకుండా మళ్ళీ లోపలికెళ్ళాను. అద్భుతమైన వాటర్ వరల్డ్. నీళ్ళల్లోనే వాళ్ళు అన్ని పనులు చేసుకుంటున్నారు. అన్నీ చూసుకుంటున్నారు. అన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళకి జీవశక్తి లేదు. వాళ్ళు అభ్యర్థించారు. ఎందుకనంటే ఒక జడ పదార్థాల్లాగా ఉన్నారు. వాళ్ళ నీళ్ళన్నిటిని కలిపి ఒక శరీరం తయారు చేస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నారు. ఉండి మాకు జీవశక్తి లేదు. మాకు ఆనందం పొందటానికి లేదు. మాకు లోపల ఆ కోరికుంది. కానీ మాకు ఇక్కడ ఏమీ లేదు. మేము భూమి ఉపరితలానికి రావాలి. ఉపరితలానికొచ్చి మేము ఆనందం పొంది వెళ్ళాలి. మా లోకంలో అది లేదు. మేము పైకి రావాలంటే మాకు ఎన్నో రూల్స్ ఉన్నాయి. ఎన్నో భయంకరమైన అడ్డంకులున్నాయి. వాటిని దాటి మేము బయట భూమి ఉపరితలం మీదకి మేము రాలేము అన్నారు. అన్నప్పుడు ఆ స్త్రీలను మాత్రమే నేను మాట్లాడింది. ఆ స్త్రీలతో మాట్లాడి సరే మీరు మరి బుద్ధుడు గాని, గురువు గారు గాని పర్మిషన్ ఇస్తే ఆ సమయానికి మీరు వద్దురు గాని అని. వెంటనే గురువు గారు ఒకటే చెప్పారు. ఊరికే వెళ్ళలేదు అక్కడికి. చూసి రావడానికి వెళ్ళలేదు. వాళ్ళని ఉపరితలానికి తీసుకురావాలి. ఈ జ్ఞానమంతా వాళ్ళు తెలుసుకోవాలి. వాళ్ళల్లో చాలా మంది అద్భుతంగా ఎదగాలని కోరికతో ఉన్నవారు. కానీ ఆ ఎదగడానికి అవకాశం లేకుండా ఉన్నారు. ఎలా వస్తారు వీళ్ళు? వాళ్ళు అణువులుగా మారి నీ శరీరంలోకి వస్తారు. అలా నువ్వు నీ సూక్ష్మ శరీరం ద్వారా వాళ్ళని బయటికి తీసుకురా అన్నారు. అలా వాళ్ళని తీసుకుని బయటకొచ్చాను. బయటకొచ్చిన తర్వాత వాటి ఆనందం చూస్తే మన కడుపున పుట్టిన బిడ్డలు ఎంతో ఆనందంగా ఉంటే ఒక తల్లిగా మనం ఎంత సంతోషిస్తామో అంతకు 1000 రెట్లు నేను సంతోషించాను. అంత ఆనందం వేసింది. ఎప్పుడైతే ఒక అణువుని నా శరీరంలోకి తీసుకుని వాటి ఆనందం నేను చూశానో, అబ్బా! నేను నిజంగా మాత అంటే ఇదా? కడుపున పుట్టిన పిల్లలకి చిత్తం అమ్మ కాదు. మాత అంటే నేనేదైతే పొందానో, ఏ జ్ఞానం పొందానో, ఏ ఆనందం పొందానో వాళ్ళు కూడా అది పొందాలి అని అనుకున్నదే మాత అనేది నాకప్పుడు అర్థమైంది. ఎంత ఆనందం పొందానో. అవి అందరిలోకి వెళ్ళిపోయి, యువతుల్లోకి వెళ్ళిపోయి, స్త్రీలలోకి వెళ్ళిపోయి, అవి పొందేటువంటి అనుభవం, ఆనందం అన్నీ పొందిన తర్వాత వాళ్ళన్నారు, మా దగ్గర డిఫరెంట్ ఎనర్జీ ఉంది. మీ దగ్గర ఒక రకమైన ఎనర్జీ ఉంది భూమి పైన. ఈ ఎనర్జీని మేము తీసుకువెళ్తున్నాం. మా ఎనర్జీని ఈ అవగాహన శక్తి పెరగాల్సినటువంటి ఎనర్జీని మీకు నేను ఇచ్చి పెడుతున్నాము అని చెప్పి వాళ్ళు సెండాఫ్ ఇచ్చి వెళ్ళిపోయారు. ఇది నాకు ఒక ఎక్స్‌పీరియన్స్ అన్నమాట. ఆ తర్వాత
పిరమిడ్లలో నేను కూర్చొని పరిశోధన చాలా చేశాను. గీజా పిరమిడ్ ఎందుకు కట్టారు? పెద్ద పెద్ద అడవుల్లో పిరమిడ్లు ఎందుకు కట్టారు? ఇప్పుడు పురాతన వస్తు శాఖ వారు తవ్వుతున్నటువంటి పెద్ద పెద్ద పిరమిడ్లు బయటకు వస్తున్నాయి. ఎందుకు కట్టారు? అండర్ గ్రౌండ్ లో పిరమిడ్లు ఉన్నాయి, సముద్రంలో పిరమిడ్లు ఉన్నాయి, మరి భూమి ఉపరితలం మీద పిరమిడ్లు ఉంది. ఏ ఆవశ్యకత కోసం ఈ పిరమిడ్లు కట్టారు? ఏదో ఒక లాభం లేనిది ఏ పని చేయరు కదండి. బిల్డింగులు కట్టారు, నాగరికతలు వచ్చినాయి, అవన్నీ కూలిపోయినాయి, ఎన్నో అయినాయి. కానీ ఈ పిరమిడ్ ఎన్ని ఇదైనా సరే పిరమిడ్ ఒకటి కూడా చలించాల. ఆ పిరమిడ్ లోపల ఉండే సీక్రెట్స్ ఏంటి? ఏ కారణంగా కట్టారు? దేనికోసం కట్టారు? పిరమిడ్ లో కూర్చొని ధ్యానం చేసుకుని ఆరోగ్యం కోసమా ఇంత కష్టపడి ఆ పిరమిడ్లు కట్టింది? ఆరోగ్యం కోసం అనేక మార్గాలు ఉన్నాయి. ఆత్మ జ్ఞానం కోసం, మన ఎదుగుదల కోసం, ఆ శక్తిని విశ్వశక్తితో అనుసంధానం అవటం కోసం, జీవశక్తిని పెంపొందించుకోవటం కోసం. భూమి మీద ఉన్నాం, జీవశక్తిని పెంపొందించుకోవటం కోసం. ఇక్కడ ప్రాణశక్తి వేరు, జీవశక్తి వేరు. నేను ప్రాణమే జీవం అనుకున్నా. జీవం ఉందా లేదో చూడండి రా అంటే ఏమంది ప్రాణం ఉందో లేదో చూడండి అని అంటున్నారని అనుకున్నాను. కానీ జీవశక్తి చూడండి, ప్రాణం ఉంటుంది, అన్నీ ఉంటాయి, ఆడి ముఖంలో కళ లేదు, జీవమే లేదు. జీవం అంటే ఏంటి? ఆ గ్లో, ఆ కళ ఎక్కడి నుంచి వస్తుంది? చంద్రకళ అంటారు దాన్ని. ఎక్కడి నుంచి వస్తుంది? ఆ అమావాస్య దగ్గర నుంచి నెమ్మది నెమ్మదిగా పెరిగి 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 ఒక్కసారి ఫుల్ మూన్ అవుతుంది. ఆ కళ ఎక్కడి నుంచి వచ్చింది? ప్రాణం ఉంది, జీవం లేదు. ఇంత ప్రమిదే ఒత్తి, ప్రమిద శరీరం, ఒత్తి బుద్ధి, ఆత్మ నూనె. ఈ శరీరం అనే ప్రమిదలో, ఆత్మ అనే నూనెలో బుద్ధి అనే ఒత్తిని వెలిగించాలి. అగ్గిపెట్టి పెట్టి వెలిగిస్తాం ఇంటి లోపల, బయట వెలిగిస్తాం. అది ప్రమిదలో దీపం, తర్వాత అది అఖండ దీపం అవుతుంది. ఇక్కడ శ్వాస మీద ధ్యాస ఎప్పుడైతే పెట్టామో, ధ్యానం చేస్తున్నామో, మనలో అగ్ని, ఆ విశ్వ అగ్ని, విశ్వశక్తి లోపలికి వెళ్తే అప్పుడు జ్ఞానం అనేది ఆవిర్భవిస్తుంది. జ్ఞానాగ్ని దగ్ధాది కర్మని. ఈ జ్ఞానం అనే అగ్ని చేత మాత్రమే కర్మ దహింపబడును. ఈ జ్ఞానం అనే అగ్ని చేత మాత్రమే మన లోపల అన్ని చూసుకోగలుగుతాం. ఆ వెలుతురులో మనం చూసుకోగలుగుతాం. ఆ జ్ఞానంలో మనం అన్ని చెప్పగలుగుతాం. ఎప్పుడైతే ఈ ధ్యానం ద్వారా విశ్వశక్తిని ఇంకా 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 పెంచుకుంటున్నామో అప్పుడు ప్రాణశక్తి ఇంకా ఇంకా పెరుగుతుంది. అది ఇంకా ఇంకా పెరిగినప్పుడు వచ్చేది ఆ జీవశక్తి. ఏం మేకప్లు వేసుకుని మనం ఎన్ని చేసుకున్నా ఆ జీవం లేని మొఖాలు మొఖాలే, ధ్యానంతో జీవం ఉన్న మొఖాలు మొఖాలే. శరీరంలో శక్తి తగ్గదు, మైండ్ పవర్ పెరుగుతుంది, వృద్ధాప్యం చోటు చేసుకోదు. దేనికోసమైతే ఆత్మ శరీరంలోకి వచ్చిందో ఆ పని పూర్తి చేసుకుని పెడుతుంది. ఇదే శ్వాస మీద ధ్యాస పిరమిడ్ రహస్యం. ఈ పిరమిడ్ని 5th డైమెన్షన్ వాళ్ళు, శాంట్రీ బర్డ్ అని చెప్పి ఇంకొకళ్ళు, ఇద్దరు కలిపి ఆ గీజా పిరమిడ్ని కట్టారు. ఇక గీజా పిరమిడ్ని ఎలా నిర్మాణం చేశారు ఇదంతా నేను పేరవరంలో ఉన్నప్పుడు అది నేను చూశాను. రహస్యాలు ఎన్నో ఉన్నాయి, నిగూఢమైన రహస్యాలు. సందర్భం వచ్చినప్పుడు తప్ప అన్ని బయటకు చెప్పేవి కావు, చెప్పకూడదు. ఫస్ట్ ధ్యానంలో నాకు బీరువా కనిపించింది. ఆ బీరువా ఎలా ఉంది? మన వినాయకుడు ఇలా కనపడుతున్నాడు, దాని మీద బీరువా కనిపించింది, పాత ఐరన్ షేప్ కనిపించింది, వినాయకుడు కనపడుతున్నాడు అని 8,000 క్లాసుల్లో చెప్పాను. కానీ పేరవరం వెళ్ళి నేను అక్కడ కూర్చుని అక్కడ ధ్యానంలో ఉన్నప్పుడు ఒక రోజు నాకు కనిపించింది, బీరువా కనిపించింది, బీరువా కనిపించింది అంటున్నావు కానీ ఆ బీరువాలో ఏముందని ఎందుకు చూడలేదు. అవును కదా, ఎందుకు చూడలేదు? అప్పుడు చూశాను.
బీరువా చూడగానే కృష్ణుడి నోట్లో, యశోధర నోట్లో కృష్ణుడు విశ్వస్వరూపం ఎలా చూపించారు, విశ్వమంతా బీరువాలో ఉంది. ఆ బీరువా ఏంటి అంటే అర, మన అర, మన లోపల ఉంది ఆ విశ్వం. విశ్వ రహస్యాలన్నీ అందులో ఉన్నాయి. ఆ లోపలికి నేను చూసినప్పుడు బయటకు వచ్చిందే ఈ ద సన్ ఆఫ్ ది సూర్య అని ఒక నాలెడ్జ్. అది గీజా పిరమిడ్ ఎందుకు కట్టారు, ఎప్పుడు కట్టారు, ఏ నిమిత్తం కట్టారు, దానికి ఎవరు సహాయం చేశారు, అది మొత్తం నాకు వచ్చిందండి డీటెయిల్. కానీ ఆ సమయంలో బయట పెట్టొద్దు అని అంటే కూడా నేను కొద్దిగా బయట పెడదాము అనుకున్నప్పుడు నేను పడిపోయే పరిస్థితి వచ్చింది. దానిని నమ్మకుండా ఇంకొక రకంగా వ్యాఖ్యానించిన వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు నాకు అది అర్థమైంది. అప్పుడు అది బయటకు వచ్చేది కాదు. ఇప్పుడు కూడా బయటికి రాదు. నేను ఆర్డర్ లేకుండా నేను చెప్పనది. అది. అలా నేను 'సన్ ఆఫ్ ది సూర్య' చూశాను. ఇలా ఎన్నో, ఎన్నో లోకాలు ఎన్నో ఇది చూశాను. ప్రాణశక్తి వేరు, జీవశక్తి వేరు అని జీవశక్తి మీదే నేను స్టార్టింగ్ నుంచి నేను రీసెర్చ్ చేసుకుంటూ వచ్చాను. నా అణువులు, పరమాణువుల్లో ఉండేటువంటి అజ్ఞానాన్ని అంతా తొలగించుకున్నా. ఏ మైండ్ ఏదైతే గూడు ఉన్నాయో, అసూయ ఏంటి, ద్వేషం ఏంటి, అహంకారం ఏంటి, ఇవన్నీ కూడా ఎలా ఎలా క్లీన్ అవుతాయనేది సైంటిఫిక్ రీసెర్చ్ గా నేను రీసెర్చ్ చేశాను నా లోపల. ఎలా అవుతున్నాయి ఇవి, ఏం జరుగుతోంది శ్వాస మీద ధ్యాస పెట్టి. విశ్వాసం, ఆవగింజంత విశ్వాసం ఉంటే ఆవులు ఒడ్డుకు చేరుకుంటావు అన్నాడు కృష్ణుడు. ఇవాళ కొండంత విశ్వాసం ఉంది, ఇంకెక్కడ చేరుకుంటాం, మహోన్నతమైన లోకాలకు చేరుకుంటాం. ఒక్కళ్ళు వెళ్ళిపోతే సరిపోయిందా, నలుగురు వెళ్ళిపోతే సరిపోయిందా? ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ మహోన్నత లోకాలకి, ఎవరైతే ఇక్కడ పుట్టి ఇరుక్కుపోయి ఉన్నారో వాళ్ళందరూ మహోన్నతమైన లోకాలకి వెళ్లాల్సిందే. ఒకనాడు నేను ఒక మహాసముద్రంలోకి వెళ్ళిపోయాను, హాస్టల్ బాడీ. ఆ మహాసముద్రంలోకి వెళ్ళిపోయి లోపలికి వెళ్ళి ఎక్కడ పడ్డానో నాకు తెలియదు. డబ్బుని ఇలా కూలబడ్డట్టు పడ్డా, కాళ్ళు రెండో ఇట్లా బారదాపుకొని ఇట్లా పడిపోయా. ఏంటి ఎక్కడికి వచ్చి పడ్డాను, నెమ్మదిగా దిగాలి కానీ ఇలా వచ్చి పడ్డానేంటి శరీరంలో నుంచి అని నెమ్మదిగా లేచుకొచ్చున్నా. నేను పడింది, కొంతమంది సగం చేప సగం మనుషులుగా ఉన్నారండి, గులాబీ రంగుగా ఉన్నారు. ఈ పాపిడి తీసి ఇవన్నీ ఇలా జుట్టును ముడేసుకున్నట్టు గోల్డెన్ కలర్ లో ఉన్నాయి. ముఖం ఇలా బారుగా ఉంది, సన్నగా చేతులు వీటికి మధ్యలో అతుక్కుని ఉన్నాయి మొప్పల్లాగా, చేప మొప్పల్లాగా పాదాలకి. మిగతా అంతా షేప్ మొత్తం స్త్రీలే. వీళ్ళు వెళ్ళి వాళ్ళ మధ్యలో పడ్డా. మనిషి 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 అని పరిగెట్టిపోయారు చుట్టుపక్కల. నా భయం వేసింది, నేను ఎక్కడికి వెళ్ళాను, ఇదేంటి చెప్ప పెట్టకుండా వచ్చేసాను, ఎక్కడికి వచ్చాను చుట్టూ చూసుకుంటే. ఇంతలో ఒక పెద్ద ఆవిడ వచ్చి నన్ను ఇలా చూసి, ఏం పర్వాలేదు, భయపడక్కర్లేదు, రండి మీరంతా దగ్గర రండి, ఈవిడ పత్రిగారి అనుచరురాలు అన్నారు. అంటే పత్రిగారి దగ్గర ధ్యానం చేశారు అంటే మనం ఏ లోకంకెళ్ళి ఏమి కాదు అనేది నేను ఫస్ట్ తెలుసు. మనకి ఒక ప్రమోషన్ ఉంటుంది అక్కడ. వెళ్ళిన పత్రిగారు తాలూకా వీళ్ళు అని చెప్పేసి మనకి సహాయం అందుతుంది తప్ప ఇంకొకటి జరగదు. చాలా మందిలో మళ్ళీ చెప్పకపోతే తప్పు, చాలా మంది మేము కూడా ధ్యానం చేస్తే ఇట్లా చీకటి లోకంలో ఇరుక్కుపోతామేమో అనుకుంటారండి. కాదు, వాళ్ళు వెళ్ళరు. అది నేను చేసిన తప్పిదం. ఎందుకంటే నాకు ఆ లోకాలన్నీ తెలుసు, సంచరించి వచ్చాను కాబట్టి నాకు నేనుగా ప్రయాణం అవునామని అజ్ఞానం. నా నా ఎక్స్పీరియన్స్ నాకు వస్తే గాని బుద్ధి రాదని పత్రికారు అలా దూరంగా చూస్తూ నన్ను పంపించి ఊరుకున్నారు. మళ్ళీ ఎలాగో తెప్పించారు, తీసుకొచ్చి మళ్ళీ ఆ ఫ్లయింగ్ సాసర్లో కూర్చోబెట్టారు. ఆ ఫ్లయింగ్ సాసర్లో నుంచి మళ్ళీ నా బాడీలోకి వచ్చేసాను. అది వేరే మాట. ఎందుకంటే మళ్ళీ ఎవరైనా తెలియని వాళ్ళు భయపడతారు, ఇలాగ ఆస్ట్రల్ ట్రావెల్స్ అంటే. అది ఆస్ట్రల్ ట్రావెల్స్ కాదండి, నాకై నేను వెళ్ళిన ప్రయాణం అది సరికాని ఇది. కానీ అవన్నీ చూసొచ్చిన తర్వాతే నాకు ఇంకా పట్టుదల పెరిగింది, ఇలాంటివి ఇక భూమి మీద ఉండకూడదు, ఇలాంటి ప్రపంచం భూమి మీద ఉండకూడదు అని ఆ విశ్వాసంతో నేను చూసా. అక్కడ పడ్డాక వాళ్ళందరి దగ్గరకు వచ్చి నన్ను విచిత్రంగా చూస్తున్నారు. మన శరీరాలు వేరు, వాళ్ళ శరీరాలు వేరు. చూసి తర్వాత నాది ఏ లోకానికి వచ్చానని, మహాలోకానికి వచ్చాను. ఇక్కడ ఏముంది, మహాజ్ఞానం ఉంది. అవునా, నాకు అది చూపిస్తారా? ఆ నీళ్ళల్లోనే వెళ్ళాను. ఒక చోటుకు వెళ్ళగానే నీళ్లు ఎండ్ అయిపోయింది, మొత్తం అంతా ఖాళీ ప్రదేశం. అక్కడ అసలు ఎంత పెద్దదంటే ఒక స్టేట్ అంత బుక్ ఉంది, ఒక స్టేట్ అంతా.
అక్కడ మూల ఏదో ఒక చిన్న చీమ తలకాయ అంత ఉన్నాను నేను అక్కడ నుంచి. ఇదేంటి ఇంత పెద్ద గ్రంథమా అంటే, అవును ఇదే మహాజ్ఞానం. మహా అంటే ఎంత? మహా చెప్పొచ్చావులే అంటారు. ఎండ్‌లెస్‌లో ఇదన్నమాట మహాజ్ఞానం. అక్కడికి వెళ్ళి నేను చూసి దీన్ని నేను ముట్టుకోవచ్చా అని. ముట్టుకోండి అన్నారు. అది ముట్టుకుంటే అసలు నాకు ఏమైపోయిందో నాకు తెలీదు. అంత అద్భుతమైన ఆనందం అది. అన్నాక దీన్ని నేను చదవచ్చా అని. ఇప్పుడు అది మాత్రం వీలు లేదు. ఇక్కడికి రావటమే గొప్ప. ఈ మహాలోకానికి. మీరు అలాంటిది చూడటమే గొప్ప. ఇది ఇవ్వాలి అంటే ఆహ్, ధ్యానాజీ గణేషన్ ఇస్తారు అని చెప్పానన్నారు. అనగానే నేనిక బయటకొచ్చేసాను. అక్కడి నుంచి మళ్ళీ తిరిగి నేను నా బాడీలోకొచ్చేసాను. అయిపోయింది. ఎతుకుతున్నా ఇక అక్కడి నుంచి. గణేషన్ నాకెప్పుడు మహాజ్ఞానం ఇస్తాడు. ఏం జ్ఞానం ఇస్తాడు అని. గణేషన్ అంటే నేను వినాయకుడు అనుకుంటున్నా. వినాయకుడు నాకిస్తాడు. తర్వాత నాకు అర్థమైందనమాట. ఒక చోటకెళ్ళాము. అక్కడ అందరూ ఉన్నాము. రాయవెల్లూరులో. సారు, మరి అందరున్నారు. జ్యోతి మేడము, చెన్నై జ్యోతి మేడము, వాళ్ళ అమ్మాయి వీళ్ళంతా మొత్తం 15, 20 మంది ఉన్నాము. కూర్చొనున్నాము. సార్ చెప్తూ ఉన్నారు. చెప్తూ మీరు తమిళ్ సినిమా చూసారా అని అడిగారు. తమిళ్ రాదు గదండీ! ఎవరు చూడలేదన్నారు. అందరూ తెలుగు వాళ్ళమే. అంటే గణేష్ ఇక్కడ 'శివాజీ గణేషన్' సినిమా యాక్ట్ చేయాలంటే పెద్దగా పెట్టుకొని గట్టిగా అరిచి చెప్తాడు అని జెప్పి, ఎలా అరుస్తారో చెప్పనా నేను? చూపించినా మనకు మళ్ళీ నెమ్మదిగా మాట్లాడరు వాళ్ళు. అని జెప్పి చెప్పుకుంటా వచ్చారు. చెప్పి ఒక మాట జెప్పారు. ఇక్కడ ప్రేమ అంటే ఏమీ లేదు. ప్రేమ అనేది కుడుతుంది. ప్రేమ అంటే దయ, కరుణ, విశాల హృదయం. వ్యక్తిగత ప్రేమ బంధంలో ఇరుక్కోబెడుతుంది. ఒక తమిళ సినిమా ఏదో చూశాను. ఆ పాట ఎత్తారు. ఆ మాట మీద చెప్పారనమాట. ఏంటో ప్రేమ అంటే నేరమిల్లయో ఏదో ఉందది వర్డ్. కేథలిక్కై నేరమిల్లై. ప్రేమించటం తప్పులేదు. ప్రే కేథలిక్కే నేరమిల్లై అంటే దానికి పత్రి గారు ఏమన్నారంటే, ప్రేమించడంలో ఏమీ లేదు. అందుకని అందుదా నాందా ధ్యానాజీ గణేషన్ అన్నారు. ప్రేమించటంలో నీకే జ్ఞానము రాదు. అక్కడికది కరెక్ట్. కానీ ఇక్కడ ఆత్మజ్ఞానం రాదు. అందుకని నేను అనేక రకాలుగా నేను ప్రయత్నించి నేను నాందా ధ్యానాజీ గణేషన్. ధ్యానానికి గణేషన్ అయ్యాను. అప్పుడన్నా ఈ ట్యూబ్‌లైట్ వెలగలేదండి. నాకు తెలీలా. ఇక వెళ్ళిపోయాం. అయిపోయింది. మళ్ళీ హైదరాబాద్ వచ్చేసాం. అక్కడ కూర్చొని మళ్ళీ మాట్లాడటం మొదలుపెట్టినప్పుడు అక్కడ ధ్యానంలో నాకు నాందా ధ్యానాజీ గణేషన్ అని అంటుంటే అప్పుడు అర్థమైంది. స్ట్రైక్ అయింది. అరే! నేను ధ్యానానికి గణేషన్ అన్నారు. అంటే ఇప్పుడు ఒక ప్రతి దానికి అవిఘ్నానికి విఘ్నేశ్వరుని మనం ఎలా అయితే ముందు పూజిస్తున్నామో, ధ్యానానికి నేను నాంది అని ఆయన చెప్పారే నాకెందుకు అర్థం కాలేదు అని అప్పుడు అర్థమయ్యింది. రమాదేవి మేడం అన్నారు. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పత్రి గారు ఉన్నారు. ఆయన పాదాల మీద చేతులేసి నేను మీకు ఒక దాసి లాంటిది. అంతే. నా స్థానం అంతే. మీ దగ్గర జ్ఞానం తీసుకుంటున్నాను. మీ పాదాలకు నేను నమస్కరించుకోవటం తప్ప అంతకు మించి నేను మీ దగ్గర నేనేమీ ఆశించటం లేదు. కాబట్టి నాకు ఆ జ్ఞానం కావాలి. ఆ మహాజ్ఞానం కావాలి. చంకలో పిల్లని పెట్టుకుని పిల్లేదని ఊరంతా తిరిగినట్టు ఒక మహాజ్ఞానం ధ్యానాజీ గణేషన్ అని మిమ్మల్ని ఇక్కడ పెట్టుకుని నేను ఆ మహాలోకము, ఆ లోకాలు, ఈ లోకాలు తిరుగుతున్నాను. ఎంత మూర్ఖురాలిని నాకు అర్థం కాలేదు అనంటే, అంటే మహాజ్ఞానం రావటం ఊరికే వస్తుందనుకున్నారా? ఆధ్యాత్మికత అంటే నిప్పుల మీద నడక. ఏమనుకుంటున్నారు అన్నారు. ఏదన్నా కానియండి. ఏదన్నా ఈ జన్మలో నేను తెలుసుకోలేకపోతే మళ్ళీ జన్మైనా పుట్టాలిగా, మళ్ళీ జన్మైనా ఇంతేగా. అప్పుడు కూడా ఇదేగా. అదేదో ఈ జన్మలోనే నేను తెలుసుకొని వెళ్ళిపోతాను. నాకు ఆ జ్ఞానం కావాలి అని. ఇక ఆయన అలా చూసి మాట్లాడకుండా ఊరుకున్నారు. అక్కడికి ఆ సబ్జెక్ట్ అక్కడికి అయిపోయింది. ఇలా నా హాస్టల్‌లో ఇవి ఆహ్ ముఖ్యంగా ఇవి చెప్పాలి అంటే నేను చాలా ఉన్నాయి. ఇప్పుడు అంత సమయం లేదు. ఇక సూక్ష్మ శరీరము అంటే
సూక్ష్మ శరీరాలకి మనకి ఎలా అయితే ఏమైతే కోరికలు ఉన్నాయో దానికి అన్నీ ఉన్నాయి. దానికి ఆకలి, దానికి కోరిక ఉంది. అది ప్రయాణం చేస్తుంది. అది జ్ఞానం నింపుకుంటుంది. మనకంటే వేగంగా ప్రయాణం చేస్తుంది ఆత్మ జ్ఞానాన్ని. ఎన్ని రకాలైన సూక్ష్మంగా వెళ్ళి అనేక రకాలైన జ్ఞానాలు తీసుకున్నాం. మహాకారణ శరీరం కానీ, కారణ శరీరం కానీ, భౌతిక శరీరం కానీ, ఎన్ని శరీరాల జ్ఞానం ఉన్నా అన్నిటికీ మూల కారణం మహా గొప్పది సూక్ష్మ శరీరం. ఎంత జ్ఞానాన్ని తీసుకోగలుగుతుందండి. ఈ తీసుకున్న జ్ఞానం అంతా దాని రికార్డులో ఉంది. ఇప్పుడు 5th డైమెన్షన్లోకి ఎంటర్ అవ్వడం అంటే ఏంటి? ఈ ఈ అధోలోక వాసులు కానీ, పోయినసారి నేను చెప్పాను, ఈ 7 లోకాలు ఆ 7 లోకాలు కలిపి ఒక లోకంగా తయారు చేస్తున్నారు పత్రిజీ. ఇక అధోలోకవాసులు ఇవన్నీ ఉండవు. అన్ని కలిపి ఒక అద్భుతంగా తయారు చేయగలుగుతున్నారు. అన్ని కలిపి తయారు చేసింది 5th డైమెన్షన్లోకి వెళ్ళాలి అంటే ఇక్కడ మన సూక్ష్మ శరీరాలు ఎలా ఉండాలి, మన భౌతిక శరీరం ఎలా ఉండాలి, మన ఆలోచన విధానం ఎలా ఉండాలి. నేను ఒక లోకంలోకి వెళ్ళినప్పుడు ఏం జరిగింది? ఒక తయూబా గ్రహానికి కూడా నేను వెళ్ళాను. అది వేరే విషయం. ఏం జరిగింది అక్కడ? లోక ధర్మం అక్కడ దాన్ని రూల్స్ పాటించే కదా మనం వెళ్ళాల్సింది. ఇప్పుడు ఇది కూడా మనం 5th డైమెన్షన్కి వెళ్ళాలి అంటే మనం ఎలా వెళ్ళగలగాలి? ఈ ప్లాన్ అంతా ఎప్పుడో జరిగిందండి. ఈ ప్రణాళిక ఏనాటి నుంచో ఉంది, ఇవాళకి ఇవాళ జరిగింది కాదు. 5th డైమెన్షన్ అనేది మేల్ ఎనర్జీ. ఆ డైమెన్షన్ మొత్తం మేల్ ఎనర్జీ. భూమిని ఏమంటాం? భూమాత అన్నాం. భూపురుషుడు అన్న ఎవరు? భూదేవి, భూమాత. అంటే ఇక్కడ ఏంటి? ఫిమేల్ ఎనర్జీ. ఇది ఫిమేల్ ఎనర్జీ, అది 5th డైమెన్షన్ మేల్ ఎనర్జీ. ఈ రెండింటిని ఎలా కలపాలి? ఏ రకంగా కలుస్తుంది? ఈ భూమి జీవశక్తితోటి ఒక గింజ పెట్టినా మీకు చెట్టు వస్తుంది, మొక్క వస్తుంది. 2 పక్షులు కలిసినా, 2 మనుషులు కలిసినా ఓ సృష్టి ధర్మం ప్రకారం బిడ్డలు పుడతారు. అది ఈ భూమిలో ఉండే విశిష్టత. అది స్త్రీ యొక్క గుణం. కానీ ఆ డైమెన్షన్, ఆ 5th డైమెన్షన్, ఈ ఫిమేల్, ఇప్పుడు ఈ 3rd డైమెన్షన్ 2 కలవాలి అంటే అది మేల్ ఎనర్జీ, ఇది ఫిమేల్ ఎనర్జీ. ఎలా? ఇక్కడ వీళ్ళుండే సంస్కృతిలో కానీ, వీళ్ళల్లో కానీ ఈ ప్రజానీకం భౌతికమైన 3rd డైమెన్షనల్ మైండ్ తోటే ఉన్నారు. కానీ మనం ఇన్ని కోట్ల మిలియన్ పీపుల్స్ మనం ఏం చేయలేం, చెప్పలేం. వీళ్ళందరికీ అన్ని చెప్పాలంటే 30 సంవత్సరాల నుంచి పత్రికారు కొట్టుకుంటే ఆయన అహర్నిశలు రాత్రి పగళ్ళు నేను శరీరాన్ని కాను అని తిరిగితేనే ఇప్పటికి 1.5 కోటి అయ్యారు. మరి మిగతా వాళ్ళందరినీ ఏం చెయ్యాలి? ఇక్కడ వదిలేసింది. నేను ప్లేటో అని ఆయన ఎవరో నాకు తెలియదు, నేను చదువుకోలేదు. ఫస్ట్ చెప్తున్నాను, నేను 2-3 ఏదో ఆ తెలుగు అక్షరాలు అవి తప్ప నాకు చదువు రాదు. కానీ ప్లేటో అనేది నేను విన్నా, శాస్త్రజ్ఞుల పేర్లు ఏదో విన్నా. ఎవరైనా ఎందుకు కనపడుతున్నాడు నాకు అనుకుంటే ఆయన డెడ్ బాడీ లాగా కనపడుతుంది. అన్ని గిరిజాల జుట్టు చూసి తెల్లగా ఇంత బారున కనపడుతున్నాడు. ఎందుకు ఇప్పుడు నాకు అది ఎందుకు కనిపించింది, ఏమవసరం అనుకున్నా. చూస్తే అది హాస్టల్ బాడీ. ఆయన సూక్ష్మ శరీరం ఘనీభవించిపోయి ఉంది అక్కడ. ఏంటి ఆయన హాస్టల్ బాడీ ఇక్కడ ఉంటే మళ్ళీ ఎన్ని జన్మలు ఎత్తుతున్నారు? మళ్ళీ జన్మకి వెళ్ళినప్పుడు ఈ జ్ఞానం అంతా ఇప్పుడు నేను గత జన్మలో ఏం తెలుసుకుని ఉన్నానో, ఈ జన్మలో నేను ఏం చేయాలని వచ్చానో అదే చేస్తాను. ఇంకొకరు చెప్పింది నేను ఎలా చేస్తాను? నేను ఎందుకు పుట్టాను ఇక్కడ? గత జన్మలో ఏం చేసుకున్నాను? అది ఇప్పుడు ఈ జన్మలోకి వచ్చి ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇది చేయటం కోసమే కదా ఆ జన్మ నుంచి ఈ జన్మకు వచ్చాను. లేకపోతే నేను పుట్టాల్సిన అవసరం ఏముంది? ఇంకొకటి నేనెందుకు చేస్తాను? అలాగే ఆ సూక్ష్మ శరీర జ్ఞానం మళ్ళీ ఎందుకు ఇక్కడికి రాలేదు? అప్పుడు నాకు స్ట్రైక్ అయిపోయింది. ఈ సూక్ష్మ శరీరాల వీళ్ళ జ్ఞానాలన్నీ ఘనీభవించిపోయి ఉండిపోయినాయి. అవి కదలిక లేకుండా అయిపోయినాయి. ఎందుకంటే ఆ జ్ఞానంతో కనుక ఇక్కడ పుడితే ఈ జ్ఞానాన్ని ఏం చెప్తే వినేవాళ్ళు లేరు,
చేయటానికి లేదు, ఏమి తొయ్యక ఆ జ్ఞానం మొత్తం అక్కడ ఉండిపోయింది. వీళ్ళు ఎందుకు పనికిరాని ఏదో కొత్త సూక్ష్మ శరీరాన్ని ధరించి పనికిరాని బ్రతుకులో ఇది సూక్ష్మ శరీర నిగూఢమైన రహస్యాన్ని మీతో పంచుకోవటం కోసమే ఈ రోజు క్లాసులో మీ ముందు నేను కూర్చున్నాను. నన్ను కూర్చోబెట్టారు ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ వారు నిర్ణయించి. ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ అంటే నక్షత్ర లోకాలు, ఆ నక్షత్ర పరిపాలకులు ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్, ఆ నక్షత్రాలను కూడా పరిపాలించేవాడు. వాళ్ళు నిర్ణయించి ఇవాళ ఈ ఒక్క బిట్టును పెట్టారు. ఈ కారణంగానే మేల్ ఎనర్జీతో ఆ గీజా పిరమిడ్ అని కట్టారు. పిరమిడ్ అనేది మేల్ ఎనర్జీ, భూమి అనేది అక్కడ మనం కింద కూర్చుంటాం అనేది ఫిమేల్ ఎనర్జీ. ఈ రెండు ఎనర్జీలు కలిపితేనే ఈ పిరమిడ్ లో మనం ధ్యానం చేస్తేనే మనం 5th డైమెన్షన్ కి వెళ్ళగలుగుతాము అన్న సూత్రం తెలిసి దిగ్భ్రాంతి చెందిపోయాను. అబ్బా, ఇదా పిరమిడ్ రహస్యం. పిరమిడ్ కట్టి పిరమిడ్ లో ధ్యానం చేసినంత మాత్రం ఈ రెండిటి యొక్క ఎనర్జీస్ తోటి మనం దాంట్లోకి వెళ్ళగలుగుతామా? ఆ ఉపరిత అంత అద్భుతమైన 5th డైమెన్షన్ కి మనం జంప్ అయిపోతున్నామా? ఇదా అసలు రహస్యం అనేది అప్పుడు నాకు అర్థమైంది. అయితే ఇక్కడ 5th డైమెన్షన్ లో సిల్వర్ కార్డ్ అవసరం లేదండి. సూక్ష్మ శరీరము సిల్వర్ కార్డ్ అవసరం అక్కడ లేదు. అక్కడ బాడీ వేరు, అక్కడ వ్యవహారం వేరు. ఈ భూమి మీద మాత్రం ఎవరు ఏ లోకానికి వెళ్ళినా మళ్ళీ తిరిగి భూమి మీదకి రావాలి. మళ్ళీ మీరు ఇంకా పై లోకానికి వెళ్ళాలన్నా ఈ భూమి మీదకి రావాలి. సత్యలోకంకి వెళ్ళినా మళ్ళీ అక్కడి నుంచి ఇంకో పై లోకంకి వెళ్ళాలన్నా మళ్ళీ తిరిగి భూమి మీదకి రావాలి. ఈ శరీరం ద్వారా రావాలి. కాబట్టి ఈ శరీరం ద్వారా వెళ్ళాలి, కాబట్టి ఈ శరీరం ద్వారా నేర్చుకోవాలి, కాబట్టి దీనికి సూక్ష్మ శరీరం అవసరం అయ్యింది. ఇక్కడ సూక్ష్మ శరీరం అవసరం ఇంపార్టెంట్. అందుకని సిల్వర్ కార్డ్ కనెక్షన్. కానీ ఇక్కడికి వచ్చి సిల్వర్ కార్డ్ కనెక్షన్ ఉన్నా కూడా ఏ సూక్ష్మ శరీరం ఏ జ్ఞానాన్ని సంతరించుకోలేకపోయింది అంటే కారణం ఏంటంటే మన జ్ఞానాన్ని అంతా ఘనీభవింపజేసి ఆ సూక్ష్మ శరీరాల్లో ఉండిపోతుంది. ఇప్పుడు ఈ పీరియడ్ లో ఇంత ఒక భగవద్గీతలో శ్లోకం ఇంత చదివినా, నువ్వు 5 నిమిషాలు ధ్యానం చేసినా నీకు ఉన్నత లోకాలు ఎలా ప్రాప్తిస్తాయి అంటే ఈ పీరియడ్ లో ఈ సమయంలో మనం ధ్యానం చేసుకోవటం, జీవహింస చేయకుండా ఉండటం, మాంసాహారం తినకుండా ఉండటం వల్ల దీనివల్ల మనం మహోన్నతమైన లోకాలకి దారి ఏర్పడుతుంది. ఎందుకంటే ఈ భూమి మీద నుంచి మనకి మహోన్నత లోకాలు అంటే సత్యలోకం కూడా దాటిపై అసలు ఈ లోకం తెలియదు, ఆ లోకం తెలియదు, మహోన్నత లోకాలు మాట ఇప్పుడు ఎందుకు అని ఎవరైనా నన్ను అడగొచ్చు. ఎందుకంటే మహోన్నతమైన లోకాలకు వెళ్ళటానికి వచ్చిన వాళ్ళు ఈ భూమి మీదకి వచ్చి ఇరుక్కుపోయి ఉన్నవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఆ దేవతల కోసం నేను ఇది చెప్తున్నాను, ఆ దైవాల కోసం నేను చెప్తున్నాను. ఆ మహోన్నతమైన లోకాలకు వెళ్ళాలంటే ఈ భూమి మీద నుంచి దారి లేదు. సముద్రం అడ్డు అమెరికాకి రావాలంటే సముద్రం తప్ప దారి లేదు. గాలిలో వెళ్ళాలి తప్ప నడక దారి లేదు. అలాగే ఈ మహోన్నతమైన లోకాలకి దారి లేదు. ఆ మహోన్నతమైన లోకాలకు వెళ్ళాలంటే ఆ 5th డైమెన్షన్ యొక్క పిరమిడ్ ఎనర్జీ, ఈ భూమి యొక్క ఫిమేల్ ఎనర్జీ రెండు కలిస్తేనే ఆ మహోన్నతమైన లోకాలకి రూట్ ఏర్పడుతుంది. ఇది పత్రి గారు కనుక్కున్నటువంటి మహా సీక్రెట్ విషయం. ప్రజానీకాలు అజ్ఞానంలో ఉన్న వాళ్ళకి ధ్యానం చేసి జ్ఞానంతో ఆ జ్ఞాన రసాన్ని పోసన పట్టినటువంటి మహానుభావులందరూ ఆలోచించవలసినటువంటి సున్నితమైన విషయం. ఏవేవో చెప్పి ఏదేదో విధి కాదు. ఇక్కడ ఇప్పుడు ఏం మారుతోంది, మహాద్భుతమైన టర్నింగ్ లో ఉంది ఇప్పుడు భూమి. మన సిల్వర్ కార్డులన్నీ మళ్ళీ మన జ్ఞానాన్నంతా ఎక్కడైతే అవి ఘనీభవించిపోయినాయో వాటన్నిటిని మనం తిరిగి తీసుకొచ్చుకునే సమయం ఇది. అదే రేపు గురు పౌర్ణమికి మరి అందరినీ 10 నుంచి 12 దాకా కూర్చోమని చెప్పింది. ప్రతి ఒక్కళ్ళు తప్పనిసరిగా కూర్చోవాలి. మరి తెలియని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వీళ్ళ సంగతి ఏంటి? పిరమిడ్ మాస్టర్ ధ్యానం చేస్తున్నాం, మరి వాళ్ళ అస్ట్రల్ బాడీలు ఏంటి?
ఆ వాళ్ళల్లో ఉండే వాటిని కదిలిస్తేనే ఆ జ్ఞానం వాళ్ళలోకి పెడుతుంది. ఇది ఎలా జరుగుతుంది? ఇది సృష్టికర్త చూసుకుంటాడు, పత్రికాడు. మనకు తెలిసింది మనం చేద్దాం, తెలియని జోలికి వెళ్ళొద్దు. మనకు మించింది మనం చేయలేం. విషయం తెలుసుకోవాలి. మన సూక్ష్మ శరీర జ్ఞానం ఏమైంది? ఎన్ని జన్మలు ఎత్తి వాళ్ళ మనం ఇక్కడికి వచ్చాం? మనలో ఉండే ఆ శక్తి, ఆ జ్ఞానం ఏమైంది? చీకటిలో కోసం 12 పోగులను 2 పోగులు తయారు చేసేసారు, అయిపోయింది, ఓకే. ఈ ఆస్ట్రల్ బాడీ కూడా స్టక్ అయిపోయింది. ఇప్పుడు తిరిగి ఆస్ట్రల్ బాడీలన్నీ రాడు, అవన్నీ తిరిగి రావాలన్నా, మనలో చేరాలన్నా, ఈ జ్ఞానాన్ని సంతరించుకుని మళ్ళీ మనం 5th డైమెన్షన్కి వెళ్ళాలన్నా పిరమిడ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. గీజా పిరమిడ్ కట్టిన కారణం అదే. దానికి అనుసంధానంగానే వాళ్ళు ఈ పిరమిడ్ ధ్యానం, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆవిర్భావం, ఇంకొక దానికి కాదు. కాబట్టి మనం ధ్యానం చేసుకొని మన జ్ఞానాన్ని, మన శక్తిని మనలో తిరిగి నింపుకుందాం. ఇక్కడ నింపుకోవాలి అవసరం. 5th డైమెన్షన్కి వెళ్ళాక మనకు సిల్వర్ కార్డు ఉండదు, అక్కడ అది ఉండదు. మన జ్ఞానం అక్కడ ఇంకొక రూపంలో రూపొందించుకుంటుంది. ప్రస్తుతం మనం భూమి మీద ఉన్నాం కాబట్టి, ప్రస్తుతం మన ఆస్ట్రల్ బాడీలు మనకు ఉన్నాయి కాబట్టి, మన సూక్ష్మ శరీరంలో మన గతంలో ఉండే మన జ్ఞానాన్ని అంతా మనం రంగరించుకొని మన బీరువాలో ఏముందో మనం చూసుకుందాం. అరమరక లేకుండా ఉండు అంటారు. అర అంటే బీరువా, అందులో మరక లేకుండా ఉండు, అజ్ఞానం లేకుండా ఉండు, అందులో ఉండే జ్ఞానాన్ని తీసుకో అని. ఇది దీని అర్థం అన్నమాట. అలాగే మన భౌతిక శరీరం వల్ల మన ఆస్ట్రల్ బాడీలు అన్ని చీకటిలోకి అసలు దెబ్బతినేలా ఎందుకు చేశారో తెలుసా? మన భౌతిక శరీరంతో మనం చేయకూడని పనులు మనం చేసినప్పుడు, తినకూడని మనం తిన్నప్పుడు, ఆలోచన విధానం సరిగ్గా లేనప్పుడు, సరికాని కలయికలు కలయటం వల్ల ఆస్ట్రల్ బాడీ దెబ్బతింటాం. ఉన్న ఆస్ట్రల్ బాడీ దెబ్బ తీయటమే వాటి ముఖ్యమైన ఇది. చీకటిలోకి అసలు దుష్టత్వం ఉన్నవాళ్ళు వాళ్ళు చేసే పని ఏంటంటే మన ఆస్ట్రల్ బాడీ మీద దెబ్బతీయటం. ఆ దెబ్బతీయటం ఏంటంటే ఇక్కడ మనం చాలా ఘనంగా దానికి పేరు పెట్టుకుని మనం బ్రతుకుతున్నాం. అందుకని ఆ సూక్ష్మ శరీరం దెబ్బ తినకుండా ఉండటానికి కొన్ని నియమాలు పెట్టారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఎవరికి ఏ నియమాలు లేవు, ఏమున్నాయో కూడా నాకు తెలియదు. నాకు మాత్రం అన్ని నియమాలే. ఏం తినాలి, ఏం తినకూడదు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఏం వినాలి, ఏం వినకూడదు, ఎప్పుడు పడుకోవాలి, ఎప్పుడు పడుకోకూడదు, ఎప్పుడు ధ్యానం చేయాలి, ఇవన్నీ నియమాలు. ఈ 10 రోజులు నువ్వు అసలు అప్పటి నుంచి ఇప్పుడు దాకా నేను గుమ్మం దాటి బయట అడుగు పెట్టట్లేదు. మౌనం. ఈ మౌనంలో నేను ఇంతకాలం మౌనం ఉండి ఏం తెలుసుకున్నారు అని అడిగారు. నేను తెలుసుకుని చెప్తే నువ్వేం అర్థం చేసుకుంటావు? ఒక ప్రశ్న అడిగే ముందు నువ్వు అర్థం చేసుకోగలవా? ముందు నువ్వు అది తెలుసుకో. నువ్వు ఒక స్పిరిచువల్ సైంటిస్టువా? నువ్వు పరిశోధన చేసావా? నువ్వు ఏం తెలుసు అని చెప్పి నన్ను ప్రశ్న అడుగుతున్నారు. మౌనంలో నేను హాస్టల్గా నేను ఎన్ని ఎక్స్పీరియన్స్లు పొందానో, నా లోపలికి నేను ప్రయాణం చేసి ఎన్ని సర్దిద్దుకున్నానో, నా లోపల ఉన్న అణువుల్ని ఎక్కడికి పంపించగలిగానో, ఇంకొక అణువుల్ని ఏం చేయగలిగానో నాకు తెలుసు. ఆ ప్రయాణం మీరు కూడా చేస్తే మీకు తెలుస్తుంది, చేయనప్పుడు తెలియదు. కానీ దయచేసి అందరూ ధ్యానంలో కూర్చోండి. ధ్యానం ఇలా ఉంటాయని తెలుసుకోండి. మీ శక్తిని మీరు సంపాదించుకునే సమయం దగ్గర పడింది. భూమి మారబోతోంది. మారబోయే సమయంలో దయచేసి మాంసం తినొద్దు. మాంసం తినే వాళ్ళకి ఛాన్స్ లేదు. ప్రతి ఒక్కళ్ళు ఒక పిరమిడ్ పెట్టుకోండి. పిరమిడ్ కింద మాంసం మానేయండి, పిరమిడ్ పెట్టుకోండి, పిరమిడ్ కొని ధ్యానం చూసుకోండి. ఏ కరోనా ఏం చేయదు, ఏ బరోనా ఏం చేయదు. అసలు ఆ వర్డే మనకొద్దు. హ్యాపీగా ఉందాం. అలాగే ప్రపంచం అంతా కూడా హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. సర్వే జనో సుఖినో భవంతు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.